श्रीशैलेशदयापात्रं श्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवरं वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्सदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वय भक्तनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीधन्विपुर्यां वृषभे विशाखे आत्रेयवंशोद्भवसात्विकाग्र्यां श्रीचोळसिंहाद्रिगुरुस्वमन्त्रं श्रीरङ्गनारायणमाश्रयामः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् अस्मद्गुरुभ्यो नमः. దగ్గరగా ఉంటారు మైక్ దగ్గరికి, మీ స్పీకర్ దగ్గర అడిగాను, కొంచెం సౌండ్ తక్కువగా అనిపిస్తుంది కొంచెం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు బాగుంది, అడిగింది అనండి ప్రారంభం. ఈరోజు చాలా శుభదినం. మన శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని గురించి, ఖండాంతరాల్లో ఉండేటువంటి మన భగవద్ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు కలిసి 4 చక్కటి మంచి మాటలు చెప్పుకునేటువంటి చక్కటి ఒక భాగ్యాన్ని భగవంతుడు మనకు కలగజేశారు. ఆచార్యులు మాకు ఇది అందించినటువంటి ఒక భాగ్య విశేషంగా నేను భావిస్తాను. మొట్టమొదటిసారిగా మా యొక్క స్వాచార్యులు అయినటువంటి శ్రీరంగనారాయణ స్వామి యతి సార్వభౌములు ఎవరైతే ఉన్నారో వారి పాదపద్మాలకి సాదరంగా ప్రణమిల్లుతూ ప్రియ భూలారా, శ్రీకృష్ణ సాంప్రదాయం అనేటువంటిది చాలా మహోన్నతమైనటువంటి సాంప్రదాయం. ప్రపంచంలో ఇతరమైనటువంటి వేరే వేరే సాంప్రదాయాలు వాళ్ళకి లేనటువంటి ఒక గొప్ప విశేషం, ఒక గొప్ప భాగ్యం అనేటువంటిది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉండే వాళ్ళకి, అంటే భగవద్రామానుజ సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి ఒక భాగ్యం అనేటువంటి ఒకటి ఉంది. ఎందుకంటే ఈ సాంప్రదాయంలో మనకు ఒకసారి దేంట్లో భగవద్రామానుజ సాంప్రదాయంలో అడుగు పెట్టడం ఒకటే మనం చేయవలసింది. ఇందులో ఒక్కసారి అడుగు పెట్టామా ఏ విధమైనటువంటి సందేహము కూడా భగవంతుని గురించి ఉండదు. చాలా మంది ప్రపంచంలో ఏం చేస్తుంటారంటే, మేము భగవంతుని గురించి అన్వేషిస్తున్నామండి, భగవంతుడు ఎవరో తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి, అసలు భగవంతుడు ఎలా ఉంటాడండి, ఇట్లాంటి వాటికి వాళ్ళు అసలు ఆరంభం నుంచే ఒక శంకతోటి బయలుదేరుతారు. కానీ శ్రీ వైష్ణవ సాంప్రదాయం లోపల ఆచార్యుడి ద్వారా, భగవద్ రామానుజుల వారి ద్వారా భగవంతుడి యొక్క పాదపద్మాలు మనం ఎలా ఆశ్రయిస్తామో మనకి ఇటువంటి సందేహాలు అటువంటి ఏదీ ఉండదు. దీనికి అంతరికీ కూడా మనం కేవలం ఆచార్య కృపయే మనకు కారణం. అయితే ప్రతి నిత్యము కూడా మనకి గురు పరంపర అనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక చైన్. ఇది మనం ప్రతిరోజు కూడా మనం స్మరిస్తూ ఉంటాం. ఏమిటి చైన్ అంటే గురు పరంపర. ఈ గురు పరంపర అంటే మనకి మీకు ఎవరైతే సమాషణ మనకి చేస్తారో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని సాక్షాత్తు మనకి శిరేత్పత్యాయ్ శైవైకుంఠనికేతనాయ్ నిత్యముక్తానుభవనాయ్ అని మనకి చెప్పబడినట్టుగా ఆ యొక్క లక్ష్మీనాథుడైనటువంటి భగవాన్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఈ మొత్తం కూడా మనకి ఒక చక్కటి గురు పరంపర. అంటే ఈ సంసారంలో పడ్డవాడంటే ఇది ఒక పెద్ద బావి, పెద్ద వెల్ అనుకోండి. దీంట్లో పడ్డవాడు పైకి రావాలి అంటే ఎవరో ఒక బయట నుంచి మనకు ఒక సహాయం చేయాలి. అంటే ఈ పడ్డవాడు అనుకున్న వాడు ఎవరైతే లోపల ఉన్నారో
వీళ్ళు బయటికి లాగాలంటే ఎలా తీస్తారు, అది వేరే ప్రక్రియ. కానీ ఇంకో ఉదాహరణ మనకు ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక బకెట్ ఉంది, బకెట్ ఈ బావిలో పడింది. ఈ బావిలో పడ్డ బకెట్ని పైకి తీయాలి అంటే వెనకటి జమానా లోపల ఒక గాలం అనేది ఒకటి ఉండేది. ఈ గాలం ఎలా ఉంటుందంటే అన్ని చైన్స్, అన్ని మన ఇనుప గొలుసులు 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 గొలుసులు, ఈ గొలుసులతో ఒక పొక్కే ఉంటుంది దానికి చివర. దీన్ని మెల్లగా కిందికి జార విడుస్తారు. ఈ జార విడిచిన తర్వాత ఈ కొక్కెం పక్కకి తగులుకుంటుంది, మెల్లిగా దీన్ని పైకి లాగుతారు, ఈ పక్కన బయటకు వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ విధంగా ప్రక్రియ ఉందో ఇది ఒక పరంపర అనుకోవచ్చు మనం. ఇందులో ఏ ఒక్క ఈ చైన్లో ఏ ఒక్క లింక్ కనుక మనకి లేకపోయినప్పటికీ కూడా మనకి ఇంకా బకెట్ లోపల ఏముంటుంది, ఈ బయటవాడు ఉంటుంది, ప్రయోజనం చోటికి సిద్ధించరు. అయితే బయట ఉన్నవాడు కనుక ఈ పైన ఉన్నవాడు మనకి ఆచార్యుడు మనం అనుకున్నట్టయితే, ఈ లోపల బావిలో ఉన్నవాడు జీవుడు అని మనం అనుకున్నట్టయితే, ఈ మధ్యలో ఉంటుంది గురు పరంపర. ఈ ఆచార్య పరంపర ద్వారా మనం భగవంతుని పొందుతున్నాం అన్నమాట. అయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క ఏదైతే గురు పరంపర ఉందో దీంట్లో కూడా మనకు మొట్టమొదటిగా మనం ఏం చెప్తామంటే, శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణము వందే రమ్యజామాతరం మునిం. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మన తెంగలై సాంప్రదాయం ఉంటారు మనకి. ఈ సాంప్రదాయం లోపల దివ్య ప్రబంధం ఆరంభం చేసిన, ఇతరమైనటువంటి కాలక్షేత్రాదులు ఆరంభం చేసిన, శ్రీరామాయణ ఇత్యాదులు మనం ఆరంభం చేసిన, తప్పకుండా ఈ శ్రీశైల దయాపాత్రం అటువంటిది మనం చక్కగా మనం స్మరించాలి. ప్రేమపూర్వకంగా ప్రీతిపూర్వకంగా దీన్ని మనం స్మరించాలి. కానీ శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనేటువంటి ఎవరి గురించి చెప్పారు ఇందులో మనకి శ్రీశైల దయాపాత్రం అంటే దీనికి ఒక గొప్ప వైభవం ఉంది మనకు. సాక్షాత్తు శ్రీరంగనాథుడే ఈ తనియన్ ఏదైతే ఉంటుందో ఈ తనియన్ని మనవాళ మహాముల గురించి మనకు అనుగ్రహించారు. మనవాళ మహాముల గురించి శ్రీరంగనాథుడు ఎందుకు అనుగ్రహించారు, ఏమిటి దీని వైభవం అని మనం తెలుసుకున్న ఒక చిన్న ప్రయత్నం కనుక మనం చేసినట్టయితే, ఒక్కసారి మనం ఎదురైనా కానీ మనం సంస్కృత శ్లోకాలను తీసుకున్నప్పుడు జాగ్రత్త దానికి చిన్న చిన్న ముక్కలుగా దాన్ని మనం కనుక విడదీసి విశ్లేషించి మనం కనుక చూసుకున్నట్టయితే స్పష్టంగా మనకు తెలుస్తుంది. శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం ఉంది. మనకు వైష్ణవ సాంప్రదాయం లోపల ది లాస్ట్ గ్రేట్ ఆచార్య అని చెప్పని అంటారు మనకి మనవాళ్ళ మహాములని. అంటే మన సాంప్రదాయం రామానుజ వారి దగ్గర నుంచి మనకు కనుక ఒక కిందకు మనం వస్తే భక్తను నందియారు నంబిళ్ళై వడకు తిరువీధి పిళ్ళై పిల్లలోకాచార్యులు వాడు సాధారణార్ ఇట్లా పరంపరలో వస్తున్నప్పుడు మనకి అందులో మనకి మనవాళ్ళ మహాములు. మరి మనవాళ్ళ మహాములకు 8 మంది శిష్యులు, అష్టదిగ్గజములు అంటారు వారిని. ఈ అష్టదిగ్గజము లోపల అంటే 8 మంది. ఈ 8 మందిలో మనకి మొట్టమొదటి వారు వారణామలయ స్వామి వారు, తర్వాత రెండవ వారు మనకు తిరువేంగర రామానుజ స్వామి వారు, మూడవ వారు అరవత్తు పట్టరపిరాన్ స్వామి వారు, తర్వాత ఈ ముగ్గురే జీయలు. దీని తర్వాత 5 గృహస్థులు వాళ్ళలో కందారే అయినా ప్రతివారి భయంకరమైన ఇరుంబియప్ప అప్పుళ్ళార్ ఈ 8 మంది అనమాట. అయితే మనవాళ్ళ మహాములు ఆళ్వారు తిరునగర్లో వారి ఆచార్యులైనటువంటి తిరువాయిమొడి పిళ్ళ శ్రీశైలేశుడు వాళ్ళు అంటాం. అయితే వాళ్ళని ఆశ్రయించిన తర్వాత వారు ఒక వాక్యం చెప్తారు మనవాళ్ళ మహాములకి. ఎట్లాగా అంటే ఇంకా వారు చివరి అంతిమ దశ చేరుకున్నప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒక మాట చెప్పారట. అంటే ఏముందండి, మనకి పెద్దలు అనుగ్రహించిన గ్రంథాలు చాలా ఉన్నాయి, వాటి అన్నింటినీ చూస్తూ కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట మన వాళ్ళ మామూలు. ఆయన ఒక విషయం మీకు చెప్తాను, ఎటువంటిదంటే ఈ ప్రపంచం లోపల 2 మనకి ముఖ్యమైనటువంటివి. మిగిలిన గ్రంథాలతోటి మీరు కాలక్షేపం చేయడం అంత మంచిది కాదు, అవసరం లేదు వాటివి. ఈ 2 కనుక మీరు కనుక అధ్యయనాలు పెట్టుకుంటే చాలు. మీరు ఏం చేయాలి, దాన్ని అధ్యయనం చేసుకోండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా దాన్ని చక్కగా ఉపదేశించండి అని చెప్పారు. ఒకటి సంస్కృతంలో శ్రీభాష్యము, తర్వాత మనకి ద్రావిడ లోపల నమ్మాలి వాళ్ళు అనుగ్రహించే తిరువామిడి ప్రబంధం ఉంది కదా, తిరువామిడి ప్రబంధానికి వ్యాఖ్యాన గొప్ప ఉంది. దానికి ఏమంటారు, ఈడు వ్యాఖ్యానము అంటారు, భగవద్విషయము అంటారు. అనగా సంస్కృతం లోపలేమో మీరు శ్రీభాష్యం, అది భగవద్రామానుజులు మనకు అందించినటువంటిది, దాన్ని చక్కగా కాలక్షేపం చేయండి. తర్వాత ద్రావిడ భాష లోపల ఈ భగవద్విషయం ఏదో ఉందో దీన్ని చక్కగా మీరు కాలక్షేపం చేయండి అని చెప్పి వారు చెప్పారు. అయితే ఎప్పుడైతే చెప్పారో దాన్ని వారు అనుసరిస్తూ ఉన్నారు. అంటే ఆదివుల పర్యంతం కూడా భగవద్విషయంలో మనకి చెప్పుకోవాల్సిన ప్రముఖ వ్యక్తి ఏదైతే మనకి
మనవాళ్ళ మహాముళ్ళు. సరే, ఆచార్య వారు మరొక మాట చెప్పారు. ఇదిగో ఈ ప్రపంచం లోపల అందరికంటే ఆశ్రయించవలసినటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అదిగో ఆయన ఆ భగవద్రామాంజు పునీతులు. వారి పాదపద్మాలు కనుక మనం కనుక ఆశ్రయించినట్టయితే మనం సంసారాన్ని సులభంగా మనం తరించవచ్చు. కాబట్టి మీకైనా మాకైనా ఎవరికైనా కూడా ఎందరమానారు దివ్య తిరువుడిகளే శరణం చెప్పని అదొక మహోపదేశం చేశారు వారి ఆచార్యులు అయినటువంటి శ్రీశైలేశుడు. అయితే మనకి ఏమనుకుంటున్నావు కదా, శ్రీశైలేశు దయాపాత్రం ధీ భక్త్యాది గుణాలవం యతీంద్ర ప్రవణం వందే వన్యజాం ఆచారం ముని. ఇది ఆజ్ఞ ప్రకారంగా ఇది ఇలా కాలక్షేపం చేస్తూ ఇలా వీరు ఆదివాసీ నగర్లో అక్కడ వేంచేసి ఉండగా అక్కడ శ్రీరంగం లోపల ఈ సాంప్రదాయానికి కొంచెం వన్య తగ్గుతున్నటువంటి కాలం లోపల మళ్ళీ భగవద్రామాంజు యొక్క పునరవతారమైనటువంటి యతిపతి పునరావతారమైనటువంటి మనవాళ్ళ మహాములు శ్రీరంగానికి రావాలి, ఇక్కడ వేంచేసి ఉండి మళ్ళీ వీరంతా ఇక్కడ ఉండే ధర్మాన్ని మళ్ళీ స్థాపించాలి, శ్రీ విష్ణు సాంప్రదాయాన్ని పునరుద్ధరించి దీనికి పునర్జీవాన్ని ప్రసాదించాలని చెప్పని కోరుకున్న శ్రీరంగనాథుడు వీరికి అల్లప్ప చేశాడు. అంతేమిటి, అయ్యా మీరు ఇక్కడికి శ్రీరంగానికి వేంచేయాలి, శ్రీరంగానికి వేంచేసి మా దగ్గర మా సన్నిధిలో మీరు వేంచేసి ఉండండి అని చెప్పిన ఆజ్ఞ. సర్వదాజ్ఞ. మనవాళ్ళ మామూలు వెంటనే ఆదివాసీ నగర్ నుంచి శ్రీరంగానికి వేంచేశారు. శ్రీరంగానికి వేంచేసి ఇక అక్కడి నుంచి ఇక మళ్ళీ ఇంకా వెనక్కి ఎక్కడికి వెళ్ళలేవారు, అక్కడ వేంచేస్తున్నారు. ఉన్న సందర్భం లోపల మనవాళ్ళ మామూలు ఒక చక్కటి మఠం, అందులో ప్రతినిత్యం కూడా శిష్యుడు వాళ్ళందరూ చాలా మంది వచ్చేవాళ్ళు. వచ్చి వీరి దగ్గర భగవద్ విషయము లాంటి గ్రంథాలను ఎన్నో సేవించేవారు. కానీ ఎన్ని గ్రంథాలు వీరు ఉపదేశించినప్పటికీ కూడా మనవాళ్ళ మామూలు యొక్క ఆ యొక్క ఉత్తమైనటువంటి ఒక సబ్జెక్ట్ అంటే ఒక విషయం ఏదంటే మనకి భగవద్ విషయం. సరే, ఇట్లా ఆయన దగ్గర మనవాళ్ళ మామూలు వారి దగ్గర ప్రతినిత్యం కూడా చాలా మంది వస్తున్నారు. ఈ యొక్క భగవద్ విషయ కాలక్షేపం జరుగుతోంది. 1వ బ్యాచ్, 2వ బ్యాచ్, 3వ బ్యాచ్, 4వ బ్యాచ్, ఇట్లా చాలా మంది అవుతూనే ఉన్నారు మనవాళ్ళ మహాముల దగ్గర. ఒక 16,000 శ్రీరంగనాథుడి వద్దకు వెళ్ళిచేశారు. శ్రీరంగనాథుడి వెళ్ళేసరికి చక్కగా తీర్థము, శఠారి, మాల ఇవన్నీ కూడా అనుగ్రహించి ఏమండి ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతాం మేము, మీరు ఆశలు ఎంత అర్పించాలి మీకు ఇక్కడ నా శ్రీరంగం లోపల చక్కగా ఏం చేస్తున్నారు కదా అయ్యా మీ కృప. మరి అలాంటప్పుడు ఎక్కడెక్కడో ప్రయత్నించి వచ్చిన వాళ్ళందరికీ కూడా శిష్యులంటూ వాళ్ళందరికీ కూడా మీరు భగవద్ విషయం కాలక్షేపం చెప్తున్నారే, మరి మాకు కూడా మీరు కాలక్షేపం చెప్పకూడదా, మేము కూడా వినకూడదా దాన్ని, మరి మాకు చెప్తే ఎంత బాగుంటుంది, ఎంత విశేషంగా ఉంటుంది అన్నమాట శ్రీరంగనాథుడు. అనగానే అయ్యా ఎంత మాట, దేవరు వారికి దాసులు విజ్ఞాపించేటువంటి వాడన అనేసరికి అయ్యా అదేం కాదు, మీకు చేసే మర్యాద అంతా మేము చేస్తాం. తర్వాత నేను ఒక్కనే కాదు వచ్చి వినేటువంటిది, మా పిరాచిమాలు ఎవరుతున్నారో శ్రీ భూ వారితో పాటు సహా నేను వచ్చి కూర్చుని వింటాను మీ యొక్క కాలక్షేపాన్ని. ఎంతకాలం మీరు ఎంతకాలం అనుగ్రహించండి, నేను దాన్ని వింటాము అని చెప్పని ఒక ఆజ్ఞ చేశాక శ్రీరంగనాథుడు. చేసిన తర్వాత ఈ రోజు కూడా మనం శ్రీరంగం వెళ్ళినట్టయితే మనకు శ్రీరంగనాథుడి సన్నిధికి ముందరే మనకు ఒక చక్కగా మనం వెడల్పులో ఒక చక్కటి మండపంలాగా ఉంటుంది. కొంచెం ఈ మధ్య కాలం దానికి కొంచెం మార్చారు అనుకోండి, కానీ అక్కడ మనోహములు ఎక్కడ వేయించేస్తున్నారు, తర్వాత శిష్యులు ఎక్కడ వేయించేసి ఉండేవారు అనేది మనం చక్కగా స్థలాన్ని చక్కగా మనం చూడవచ్చు శ్రీరంగం కనుక మనం వెళ్ళినట్టయితే. అయితే చక్కగా శ్రీరంగనాథుడు తన ఉభయనాట్యమాలతోటి అంటే విరాజులతోటి అంటే శ్రీదేవ భూజులతో సహా మందిరమాలు చక్కగా వేయించేసి ఉండేవట. ఇటు పక్కన ఇందాక చెప్పినటువంటి అష్టదిగ్గజాలు ఎవరైతున్నారో వారు, తర్వాత శ్రీరంగనారాయణజీ స్వామి వారు, ఆ కాలంలో వేయించినటువంటి భట్టరు వారు, తర్వాత ఇంకా మిగిలినటువంటి చాలా మంది శిష్యులు వాళ్ళందరూ కూడా పక్కగా పెరుమాళ్ళ సంఘంలో పెరుమాళ్ళకి ఇదిగో మనవాళ్ళ మహాములు భగవద్ విషయాన్ని చక్కగా మొత్తం అంతా కూడా ఆమూలాగ్రం దాని చక్కగా వీరు కాలక్షేపం అనుగ్రహించారు మనవాళ్ళ మహాములు. అయితే వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. కొంచెం దగ్గరికి ఉన్న. అయితే ఎప్పుడైతే ఈ యొక్క భగవద్విషయాన్ని గురించి చక్కగా ఈ యొక్క శ్రీరంగనాథుడికి మనవాళ్ళ మమ్మల్ని అనుగ్రహించారో ఆ చివరి రోజున శాతుమరే రోజు అంటారు. ఈ శాతుమర 8వ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ శాతుమరే రోజున ఎవరో ఎక్కడి నుంచో ఒక అందమైనటువంటి ఒక సుందరమైన ఒక బాలుడు వచ్చేట, పిల్లవాడు వచ్చేట అక్కడికి. నిజమంగళ విగ్రహంగా ఉంది. అసలు ఎవరు కూడా ఆ స్వరూపాన్ని అంతవరకు ఎవరు కూడా చూడలేదట. అటువంటి ఒక అద్భుతమైన ఒక బాలకుడు వచ్చి
చక్కగా ఈ శ్లోకాన్ని చెప్పేస్తారు. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం అని అని చెప్పని శ్లోకాన్ని చెప్పేస్తారు. చెప్పిన వెంటనే పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ అంతర్భవించాడో, ఎక్కడ మాయమేదో ఎవరికి తెలియలేదట. ఎప్పుడైతే పిల్లవాడు వెళ్ళిపోయాడో అక్కడ స్వాముల్లో ఒక ఉత్కంఠ. స్వాములందరూ అనుకున్నారట, ఎక్కడి నుంచి వచ్చారండి పిల్లవాడు, ఏమంటే మీ మనవడా లేకపోతే మీ మనవడా, మీకు సంబంధించిన వాడా అంటే మీరు అనుకున్నారు. ఎవరో మావాడు కాదండి కానీ ఇంకా శ్లోకం ఎంత అద్భుతంగా చెప్పారే, ఎంత అద్భుతంగా ఉంది అని అనుకున్నారట. అనుకున్నప్పుడు అప్పుడు లోపల నుంచి శ్రీరంగనాథుడు ఆజ్ఞాపించారట. ఏమని? ఇది మా ఆచార్యుడైనటువంటి మనవాళ్ళ మహాములను గురించి నేను స్వయంగా చెప్పినటువంటిది ఈ శ్లోకం. ఇది ఆచార్య సంబంధించినటువంటి తనియన్, మనవాళ్ళ మహాముల గురించినటువంటి తనియన్. ఈ రోజు నుంచి కూడా మీరు భగవద్ విషయానికి కానీ దివ్య ప్రబంధానికి కానీ వీటన్నిటికీ కూడా మీరు ఎప్పుడు ఆరంభం చేసినప్పటికీ కూడా ఈ తనియన్ మీరు సంధించాలి, ఇది మా ఆజ్ఞ అని చెప్పారట. అది మన యొక్క ఆచార్య వైభవంలో ఉండేటువంటి ఒక పరాకాష్ఠకి చెందేటువంటి విషయం. సాధారణంగా వేరే సాంప్రదాయ లోపల భగవంతుని ఆశ్రయించి భగవంతుని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కానీ, తర్వాత వారిని ఆశ్రయించిన తర్వాత ఆచార్యుల కింద గురువుల కింద ప్రఖ్యాతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మన సాంప్రదాయం లోపల సాక్షాత్తు భగవంతుడే, అత్యాస్వరూపమైనటువంటి భగవంతుడే ఒక ఆచార్యులకి శిష్యుడే సేవించాలనేటువంటిది ఇది ఒక అపూర్వమైనటువంటి ఒక విషయం. అంటే ఈ దీంట్లో ఈ శ్లోకం లోపల దీంట్లో ఉన్నట్టు మనకు ఒక విషయం ఏంటి ఇందులో అంటే శ్రీశైలేశ దయాపాత్రం. శ్రీశైలేశుడు అంటే మనకి ఇక్కడ ఎవరు అంటే మనవాళ్ళ మహాములకు ఆచార్యులైనటువంటి శ్రీశైలేశుడు. శ్రీశైలేశుడు అనగా ఎవరు? మనకి తిరుమలై అని వారి ఆచార్య పేరు. అయితే తిరుమల ఏంటి? మనకి తిరుమల అంటే మనకి ద్రావిడ భాషలో తిరుమలై, సంస్కృతంలో మనకి ఏమవుతుందంటే శ్రీశైల అని చెప్పి మనకు వస్తుంది అన్నమాట. అయితే వీరికి తిరువాయుమొళి పిల్ల అనేటువంటి మరొక పేరు కూడా ఉంది ఈ తిరుమల ఆదివారు అన్న వారికి. దాన్ని బట్టి ఏమంటారు? అటువంటి ఆచార్యానుగ్రహానికి పాత్రులైనటువంటి శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం. భగవానుడికి కళ్యాణ గుణాలు ఎలా ఉంటాయట? అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు. కళ్యాణ గుణ మహోదధి అని భగవానుడికి పేరు. అనంత కళ్యాణ కోటి గుణాకరుడు అని చెప్పని భగవానుడికి పేరు. అయితే మనవరామములకు అటువంటి గుణాలన్నీ కూడా అనంత కోటిన దానికి మరొక మనం ఉపమానం కనుక తీసుకున్నట్టయితే సముద్రం ఉంటుంది. సముద్రంలో ఉండేటువంటి జల బిందువులు కానీ ఆ కణాలు మనం లెక్క పెట్టలేము. కానీ మనవాళ్ళ మమ్మల్ని వెళ్తున్నారు శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణాలను. ధీ అంటే బుద్ధి, భక్తి అంటే మనకు అందరికీ తెలుసు. అటువంటి ఈ రెండు గుణాలైనా ఇంకా ఉన్నాయా అంటే లెక్క పెట్టలేనటువంటి గుణాలు వీళ్ళలో ఉన్నట్టు. ధీ భక్త్యాది గుణములు, ఇటువంటి గుణములు మరెన్నో గుణములు. ఇవన్నీ కూడా ఒక చక్కగా ఒక సముద్రం రాసి అయిందనుకోండి. అటువంటి వాటికి ఆకరమైన వాళ్ళు తానే స్వయంగా ఒక కరుణా సముద్రమైనటువంటి వాడు అయిన మనవాళ్ళ మహాములుట. శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం. సోదరునికి మరొక బిరుదుంది, యతీంద్ర ప్రవణము వందే. యతీంద్ర ప్రవణుడు అంటే ఏంటి? భగవద్రామాంశ యొక్క పాదపద్మాలు ఏవైతే ఉంటాయో వాటి మీద అత్యంత భక్తి కలిగినటువంటి వారు అని దీనికి అర్థం. యతీంద్ర ప్రవణుడు అంటే మనవాళ్ళ మామలకి చాలా వారికి బిరుదులు ఉన్నాయి. అట్లోపల మనకి యతీంద్ర ప్రవణుడు అనేటువంటిది మొట్టమొదట అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి బిరుదు ఇది. మరి దీనికి పేరు ఎలా వచ్చింది యతీంద్ర ప్రవణుడు అనేటువంటిది? ఈ యొక్క ఆలువా తిన్నహంలో మన తిరువాయుమొళి పిల్ల అంటే శ్రీశైలేశుడు వారి దగ్గర వీరు సేవిస్తున్న కాలం లోపల ప్రపంచంలో మనం ఎవరిని ఆశ్రయించి ఉండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు మనం అక్కడ శ్రీశైలేశుడు చెప్పారట, నాయన ఈ ఆళ్వా తిన్నగరి మేము ఉద్ధరించినప్పుడు మాకు నమ్మాలి వారు తమ తిరువాయుమొళి ప్రబంధంలో పొడిగా అనే పాత్ర లోపల భవిష్యత్తులో ఒక ఆచార్యులు ఉద్భవిస్తారు, వారి మూలంగా ఈ కలికాలంలో ఉండేటువంటి పాపాలు ఇవన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి వారు సాధించారయ్యా. సరే ఉద్ధరించినప్పుడు ఆ యొక్క చింతని వృక్షం అంటే ఏంటి? చింత చెట్టు మొదటి లోపల నమ్మాలి వారిని పైకి తీసి ఉద్ధరించినప్పుడు వారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క రామాంజుల వారికి విగ్రహం మాకు లభించింది. దీన్ని తీసుకొని మేము ప్రతిష్ఠ చేసాం ఒక పక్కన. తర్వాత ఒక 4 వీధులు ఏర్పాటు చేసి ఒక చక్కటి కోదలు ఏర్పాటు చేశామయ్యా. కాబట్టి మనకు ఎవరు కావాలంటే నమ్మాలి వారే ఆ రోజు చెప్పారు, భవిష్యదాచార్యులు
భగవద్రామానుజులే అని చెప్పని. కాబట్టి ఆ భగవద్రామానుజుల పాదపద్మాలే మీరు ఆశ్రయించండి, అంతకంటే మించింది లేదు అని చెప్పగానే మనవాళ్ళ మహాములకు భగవద్రామానుజుల వారి యొక్క పాదపద్మాల పట్ల అత్యంత భక్తి కలిగిందిట, ప్రావణ్యం అనేది కలిగిందిట. కలిగిన తర్వాత భక్తి పెరిగి 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 పరాకాష్ఠలు అందిన తర్వాత ఒక రోజు వీడు భగవద్రామానుజుల వారిపై చక్కటి స్తోత్రాన్ని రచించాక సంస్కృతం లోపల. దాన్ని ఏమంటామంటే యతిరాజ వింశతి అంటాం. వింశతి అంటే 20 శ్లోకములు, వింశతి అంటే 20 శ్లోకాలు. ఈ 20 శ్లోకాలు దీన్ని యతిరాజ వింశతి అని రచించి దీన్ని తీసుకువెళ్ళి తిరువాయిమూని పిల్ల గారికి చూపించాట. అయ్యా అది ఏం దాసుడు, ఇదిగో ఈ 20 శ్లోకాలు చేశారు, ఇదిగో దీన్ని మీకు సమర్పిస్తాను చూడండి ఒకసారి అని చెప్పాను. దాంట్లో మనందరం కూడా ఏదైనా విశేష కార్యక్రమం మనం చదువుతుంటాం. శ్రీమాధవాంగిరి చరజద్వయ నిత్య సేవ ప్రేమాదిలాశయ పరాంకుశపాద భక్తం కామాదిదోష హరమాత్మ పదాచితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధన. దీంతో ఈ మకుటంతో ఆరంభం చేసి 20 శ్లోకాలు రచించారు. శ్లోకాన్ని చక్కగా ఆకర్ణించినటువంటి విన్నటువంటి శ్రీశైలేశుడు, అబ్బా ఎంత అద్భుతమైన స్తోత్రం, భగవద్రామానుజుల వారి మీద ఇంత అద్భుతమైనటువంటి స్తోత్రం ఇంతవరకు వినలేదయ్యా. మీరు సాక్షాత్తు ఆ రామానుజుల వారి పట్ల ఉన్నటువంటి భక్తులు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, అది మీకు ఈ రోజు నుంచి ఒక బిరుదు ఇస్తున్నాము, యతీంద్ర ప్రవణుడు అని ఇచ్చారు అతడు. కాబట్టి ఆచార్యులు అనుగ్రహించిన ఆ బిరుదు కలిగిన వారు శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమని. మనవాళ్ళ మహమ్మలకు ఉండేటువంటి చక్కటి ఒక అందమైన పేరు ఏమిటంటే రమ్యజామాతృ ముని అని. రమ్యజామాత అంటారు, రమ్యజామాతృ ముని అది వీరికి పేరు. సరే కాంతోపయంత్ర ముని, తర్వాత యతీంద్ర ప్రవణులు ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా రమ్యజామాత అనేది వీరికి మరొక అందమైనటువంటి పేరు. అసలు రమ్యజామాత అంటే ఏమిటి? రమ్య అంటే అందమైన, జామాత అంటే అల్లుడు పేరండి. అందమైన అల్లుడు అని పేరా? అది మనవల మహాములకు పేరా? అంటే అసలు నిజమైనటువంటి అందమైన అల్లుడు ఎవరో తెలిసిన సాక్షాత్ శ్రీరంగనాథుడే. ఆయనకి అందమైన అల్లుడు ఎవరికి అంటే మన విష్ణుచిత్తుల వారికి, అంటే పెరియాడు వారికి అనమాట. మన రంగనాథుడు ఆయనకి అందమైన అల్లుడు. ఆయన అంతగా మించినటువంటి అందగాడు ప్రపంచంలో లేడుట. శ్రీరంగనాథుడు మించిన అందగాడే ప్రపంచంలో లేడు, గోదాదేవిని మించినటువంటి సౌందర్యవతి ప్రపంచంలో లేదుట. అది ఒక అపూర్వమైనటువంటి ఒక దివ్య దంపతులు వాళ్ళు. కాబట్టి శ్రీరంగనాథుడికి ఎప్పుడైతే మన గోదాదేవిని వివాహం చేసుకున్నాడో ఆ రోజు నుంచి ఆయనకి ఒక పేరు వచ్చింది, అందమైన అల్లుడు పేరు, ఈ రమ్య జామాత. దీన్ని మనం అరవ భాషలో చెప్పుకుంటే, ద్రావిడ భాషలో చెప్పుకుంటే అలఘియ మనవాళ్ళని అంటారు. అలఘియ అనే పదానికి అందమైన అనేటువంటి పేరు. ఉదాహరణకు అలఘియ మనవాళ్ళని అంటే అందమైన అల్లుడు శ్రీరంగనాథుడు. అలఘియ సింగర్ అంటే అందమైన సింహము అని చెప్పండి. అది మనకి సాక్షాత్ మనకి లక్ష్మీ సింహ భగవానుడు. అలఘియ అంటే మనకి అందమైన అనమాట. ఇప్పుడు రమ్య జామాత అనుకున్నప్పుడు అందమైన అల్లుడు. అయితే ఈయనకి ఏం పేరు పెట్టారట? పెరుమాళ పేరు వీరికి పెట్టారట మనవాళ్ళ మహాములకి. అలఘియ మనవాళం అని ఈయనకి పేరు. కాబట్టి ఏమైనా దీనికి సంస్కృతంలో దీన్ని చెప్పినప్పుడు రమ్య జామాత అవుతుంది. ఇప్పుడు చూడండి, శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరముని. రమ్యజామాతరముని ఎవరైతే ఉన్నారో అలఘియ మనవాడ మునులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మనవాడ మాములకి సాదరంగా నేను శిరస్సు వంచి నేను ప్రణామం చేస్తున్నాను అని శ్లోకానికి మనకు అర్థం. సరేనండి, ఆ రోజుల్లో శ్రీరంగం లోపల మరి భాగవతోత్తములందరి సన్నిధి లోపల, జీఎల్ స్వాములందరి సన్నిధి లోపల మరి మనవాళ్ళ మామూలకు శ్రీరంగనాథుడు ఆ విధంగా ఒక చక్కటి పనిని అనుగ్రహించాడు అంటే బాగానే ఉంది అనుకుంటాం మనం. కానీ దానికి ఇంకెక్కడన్నా ప్రణాళిక మనకుందా? ఎవరో దాన్ని ఆమోదించిన వాళ్ళు ఉన్నారా అంటే, ఒక స్వామివారిత బద్రికాశ్రమానికి వెళ్ళాక యాత్రలన్నీ చేస్తూ బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ పెరుమాళని సేవించుకున్న తర్వాత ఆ రాత్రి ఆయన నిద్రించినప్పుడు స్వప్నం లోపల అందులో భగవానుడు ఈ మంత్రాన్ని ఉపదేశం చేశారట. ఇదిగో చూడండి, ఇది మంత్రం, ఇది అందరూ కూడా ధరించేటువంటి మంత్రం అని చెప్పి ఈ తన్యాన్ని ఉపదేశం చేశారట. శ్రీశైలేశ దయాపాత్రం శ్రీ భక్త్యాది గుణానం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం అని. అప్పుడు ఆ స్వామివారు అడిగారట, అయ్యా హే భగవాన్, మరి ఈ శ్లోకంలో చెప్పిన మహానుభావుడు మాకు ఎక్కడ నడిస్తాడు అని చెప్పి అడిగినప్పుడు, నువ్వు వెళ్ళు,
తిరుమల వెళ్ళు నీకు తెలుస్తుంది అని చెప్పన్నట్టు స్వామి అంత అర్థానం చేస్తారు. సరే, వీరు అప్పటి నుంచి ఆ యాత్ర చేసుకుంటూ వచ్చి తిరుమలకు వచ్చారట. తిరుమల శ్రీనివాసుడి సన్నిధి లోపల స్వాములందరూ కలిసి కాలక్షేపానికి ముందర ఈ శ్రీశైలేశ దయాపాత్రం అనేటువంటి తనియని వీళ్ళు అనుసంధానం చేస్తున్నారట. చేస్తున్నప్పుడు వెంటనే వారి కాలక్షేపం అయిపోయిన తర్వాత వీరు అడిగారట, అయ్యా ఇంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది ఎవరు, ఈ శ్లోకం ఎవరి గురించి చెప్తోంది కనుక మాకు తెలియజేయవలసిందే అన్నట. అయ్యో, ఈ శ్లోకంలో చెప్పబడిన వాళ్ళు మీకు తెలియదా? వీరెవరో కాదండి, సాక్షాత్తు మనవాళ్ళ మహామునులు అన్నారు. మీకు ఎవరు చెప్పారు ఈ శ్లోకం? సాక్షాత్ అక్కడ బద్రీనారాయణ పెరుమాళ్ చెప్పాడండి. అంటే మరి ఇప్పుడు వారిని నేను చూడవచ్చునా ఈ యొక్క మనవాళ్ళ మహాములు అని ఈ స్వామి గారు తిరుమలలో ఉన్న స్వాముల్ని తప్పకుండా సేవించవచ్చండి. మీరు శ్రీరంగానికి వెళ్ళండి, శ్రీరంగానికి వెళితే అక్కడ మనవాళ్ళ మహాములని సేవించవచ్చు అన్నట. అక్కడి నుంచి ఆయన ఎక్కడి బద్రీనారాయణ్, అక్కడి నుంచి ఎక్కడ తిరుమల నుంచి మళ్ళీ శ్రీరంగానికి వచ్చి మనవాళ్ళ మహాములని సేవించి ఈ శ్రీశైల దయాపాత్రం తని ఏదైతే ఉందో దీన్ని అక్కడ విజ్ఞాపన చేశారట. అప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారట. అంటే ఏమైంది, ఇప్పుడు మనకి శ్రీరంగనాథుడు ఆ శ్లోకాన్ని మనకు అనుగ్రహించాడు, దాన్ని బద్రీనారాయణ పెరుమాళ్ ఆమోదించాడు. దాని తర్వాత మన తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో స్వాములందరూ దీన్ని ఆదరించారు. అప్పటి నుంచి మనకి ఈ ఏదైతే ఉందో ఈ శ్రీశైలేశ దయాపాత్రం తనియన్ అనేటువంటిది మనకి ఈ దివ్య ప్రబంధానికి వీటన్నిటి ముందు ఇది ఆరంభమైంది. సరే, ఇంకొరకు బాగానే ఉంది. దీని తర్వాత మరొక అద్భుతమైనటువంటి శ్లోకం మనకుంది. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. విశేషం ఏమిటంటే ఇవైతే ఉన్నాయో ఈ తనియన్లు కానీ ఈ పరంపర కానీ ప్రతి నిత్యము కూడా మనం అనుసంధానం చేసుకునేటువంటివే. కానీ ఎలా ఉంటుందంటే ఇందులో ఏదో హడావుడిగా మనం వాటిని చెప్పేసి మిగిలిన విషయంలో వెళ్ళిపోతాం. కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవి సాక్షాత్తు వాటి అర్థం తెలుసుకొని మనం అనుభవించవలసినటువంటి ఇవన్నీ కూడా దీంట్లో ఒక్కసారి అర్థానుసంధాన పూర్వకంగా మనం కనుక వీటిని కనుక తెలుసుకున్నట్టయితే వీటి అనుసంధించేటప్పుడు వీటిలో ఉండేటువంటి ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందం. తర్వాత వీటి లోపల ఈ పంచ శ్లోకాలు అంటారు. ఈ శ్లోకాల లోపల అపరిమితమైనటువంటి శక్తి వీటిలో ఉంది. ఈ శక్తి మనలో ప్రవహించి వీళ్ళవన్నీ కూడా మనం గ్రహించేటువంటి విశేషం మనకు కలుగుతుందన్నమాట. దీంట్లో మనకు చూడండి, లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం. ఇందులో 3 విషయాలు మనకి చెప్పారు. ఎటువంటి 3 విషయాలంటే లక్ష్మీనాథ సమారంభం అంటే ఏంటి, ఆది అంటే మొట్టమొదట మనకి ఒక విషయం చెప్పారు, లక్ష్మీనాథ సమారంభం. తర్వాత చివరి ఒకటి చెప్పారు. చివరి ఏం చెప్పారు, అస్మదాచార్య అనేటువంటి చివరి చెప్పారు. దీని మధ్యలో ఎవరున్నారు, నాథ యామున మధ్యమాం అంటే ఏమండి 1, 2, 3 స్టెప్స్ చెప్పారనమాట మనకి మనవాళ్ళ మహాములు. మనవాళ్ళ మహాములు కాదు, మన కూరతాడువాన్ ఒక పర్యాయం శ్రీరంగం లోపల కావేరీ నదిలో వారు దిగి స్నానం చేస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో రకరకాలుగా పాపాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ పాపాలన్నీ కూడా మనం దాటాలి అంటే మనం ఏం చేయాలి, భగవన్నామం మనం చేస్తున్నాం. కానీ భగవన్నామం మూలంగా మనకి పాపాలంతా నశించినప్పటికీ కూడా ఇంకా అంతకంటే సులభమైనటువంటి మార్గం ఇంకేమన్నా ఉందా అని అడిగారు. అడిగినప్పుడు తడిపట్టలతో కావేరీ నది మధ్యలో ఉన్నటువంటి కూరతాడువాన్ వెంటనే చేతిలో నీళ్లు తీసుకున్నారట. నీళ్లు తీసుకుని పైకి నీళ్లు ఎత్తి ఒక శబరం చేశారట. ఈ ప్రపంచం లోపల ఎవరైనా కానీ ఎంత పాపాత్ముడైనా కానీ ఎటువంటి వాళ్ళైనా కానీ ఒక్కసారి గనక భగవద్రామాంజీ వారి యొక్క పాదపద్మాలు గనక స్మరిస్తే చాలు వారి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పి ఒకటి కృప చేశారు. వారు చెప్పేమన్నారు, ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు లక్ష్మీనాథ సమారంభం అన్నటువంటిది. దీని తర్వాత శ్రీమతే రామానుజాయ నమః అనుకోండి చాలు. పాపమైనప్పుడు కూడా దానికి నివృత్తి అనేటువంటిది కలుగుతుంది. దాన్ని మనం ఏమనొచ్చు, ఎందెరుమానార్ దివ్య తిరుమలిగలే శరణం అంటుంటాం. అయితే శ్రీమతే రామానుజాయ నమః సాధారణంగా మనం శుద్ధి చేస్తుంటాం. ఇంట్లో మనం ఏమన్నా ఒక ముగ్గురు వేసినప్పుడు కానీ, పెరుమాళ దగ్గర కానీ, లేకపోతే తలిని అక్కడ పెట్టినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక శుద్ధి ఒక మంత జలం మనం ప్రోక్షించి మనం శుద్ధి చేస్తాం. ఈ శుద్ధి లోపల మనం మొట్టమొదటి ఏం చెప్తామంటే
శ్రీ పుండరీకాక్షాయ నమ. పుండరీకాక్ష 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 అని చెప్పి మనకు పరిస్థితంగా చదివితే మనకి శుద్ధి. కానీ మన పెద్దవాళ్ళు కాదండి, అది కాకుండా ఇంకా దాన్ని ఇంకేమన్నా దోషాలు పడిపోవాలంటే మనం ఏం చెప్పాలట? శ్రీమతే రామానుజాయ నమ, శ్రీమతే రామానుజాయ నమ అంతేట అప్పుడు శుద్ధిక. అంటే పరిపూర్ణంగా అది మనం శుద్ధీకరించినట్టు, పవిత్రీకరించినట్టుట. అయితే మనకు కూరతాళ్వాన్ ఈ విషయాన్ని మనకు చెప్పారు. చెప్పడమే కాకుండా ఒక స్థవం లోపల, వైకుంఠ స్థవం లోపల ఈ శ్లోకాన్ని మనకు అనుగ్రహించి దీన్ని చేర్చారు, ఈ లక్ష్మీనాథ సమారంభం అని చెప్పండి. అంటే మనకు ఒక చక్కటి గురు పరంపర ఉంది కదా. గురు పరంపర మనం గుర్తు చేసుకున్నట్టయితే కింద నుంచి పైకి, దీన్ని ఏమంటారు? కింద నుంచి పైకి ఆరోహణ క్రమము అంటాం. అయితే ఎక్కడం అనమాట. అలాగే పై నుంచి మనం కిందికి వచ్చామనుకోండి, దీన్ని మనం అవరోహణ క్రమము అంటాం. అంటే ఏంటి? లక్ష్మీనాథ సమారంభం అని కిందికి అస్మదాచార్య పరంతా మనం వచ్చినట్టయితే ఏమవుతుంది? మనకి అవరోహణ క్రమం అవుతుంది. అలాగే మనం కింద నుంచి పైకి వెళ్ళామనుకోండి, పెరుమాళ్ళ వరకును, దాన్ని ఆరోహణ క్రమం అంటాం. అదేలాగా అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీపరాంకుశదాసాయ నమః, శ్రీమద్యామునమునయే నమః, శ్రీరామమిశ్రాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీమన్నాథమునయే నమః, శ్రీమతే శతగోపాయ నమః, శ్రీమతే విశ్వక్సేనాయ నమః, శ్రీయై నమః, శ్రీధరాయ నమః. ఇది మనకి ఎక్కటువంటి ఇదన్నమాట. అంటే ఏంటి? ఆరోహణ క్రమం ఉంది అంటాం అని చెప్పినప్పుడు దీని లోపల మొట్టమొదటి వారు మనకి ఏమవుతారు? అస్మదాచార్యులు అవుతారు. అయితే కూరతాళ్వాన్ ఆ కాలంలో చెప్పినప్పుడు వారు ఈ చెప్పినటువంటి పరంపర ఏదైతే ఉందో దీంట్లో లక్ష్మీనాథ సమారంభం అన్నారు. అంటే మనకి శ్రీ అమ్మవారితో ఆరంభం కావాలి. మన సాంప్రదాయంలో మనకి శ్రీ సాంప్రదాయం అంటారు. శ్రీ సాంప్రదాయం అంటే అమ్మవారే మనకి దీంట్లో ఉన్న అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అమ్మవారి పిరాచి మనకు. అంటే అమ్మవారి యొక్క పురుషకారంతో తిరుమలలో మనకి అనుకరిస్తూ ఉంటాడు. కాబట్టి లక్ష్మీనాథుడు కదా, శ్రీధరుడు, శ్రీనివాసుడు, శ్రీనాథుడు. కాబట్టి అంటే లక్ష్మీనాథ ఆరంభం అక్కడి నుంచి మొదలు పెడితే దాని తర్వాత నాథ యామున మధ్యమం. ఈ రోజు మనకి సాంప్రదాయం ఈ విధంగా గొప్పగా పరిపుష్టంగా ఉంది అంటే దానికి ఇద్దరు మహాపురులు కాళ్ళంట, తాత మనవడు. తాతగారు ఎవరండి? శ్రీమన్నాథమునుడు. తర్వాత మనవడు ఎవరండి అంటే ఇదిగో మన యామునాచార్యులు వద్ద. కాబట్టి నాథ యామున మధ్యమం ఈ యొక్క సాంప్రదాయం లోపల అక్కడ లక్ష్మీనాథుడి దగ్గర నుండి ఆచార్యుడి వరకు ఉండే మధ్యలో ఎవరున్నాక నాథమునులు, యామునములు ఉన్నాక. మరి కూరతాళ్వానికి ఆచార్యులు ఎవరంటే భగవద్రామాంతులు వారు కూరతాళ్వానికి ఆచార్యులు. కాబట్టి వారేమన్నారు? లక్ష్మీనాథ సమారంభం వారి యామున మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అన్నారు. ఇది ఎప్పటి మాట? ఇది దగ్గర 1000 సంవత్సరాల నాటి మాట. మరి అస్మదాచార్య పర్యంతం అంటే రామానుజు వారు అక్కడికి వచ్చారు. మరి మనం కూరతాళ్వాన్లు వారు భవిష్యత్తులో మనందరి గురించి ఆలోచించినటువంటి ఒక భవిష్యత్ ద్రష్ట. కాబట్టి వారి విషయంలో వర్తిస్తుంది, మన విషయంలో కూడా వర్తించేటట్టుగా దీన్ని దిద్దారు ఈ శ్లోకాన్ని. ఎట్లాగా? అస్మదాచార్య పర్యంతం ఉన్నారు కానీ రామానుజుడు అనలేదుగా. అందుకే రామానుజుడు. కానీ ఆ తర్వాత దగ్గర 1000 సంవత్సరాలు కంటే మరి మనకి మన ఆచార్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు శ్రీరంగనారాయణ జీస్వామి వారు, చాలా మందికి మన చిన్న జీస్వామి వారు చాలా మందికి ఆచార్యులు, ఇంకా మరి కొంతమందికి రామనామరాజు జీస్వామి వారు ఆచార్యులు, ఇక అందరూ ఉన్నారు కదా. తర్వాత కొంతమందికి మా కందాల వారు, లేకపోతే భట్టలు వారు, లేకపోతే వేరో మరి కుమాండూరి వారు, ఇట్లా ఆచార్య పురుషులు ఉన్నారు. మరి వాళ్ళకి ఆచార్యులు వాళ్ళు. అయితే వాళ్ళు ఏమంటారు? అస్మద్ గురుభ్యో నమః అని మనం చెప్తున్నాం. ఏమిటి? అస్మదాచార్య అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు సాంప్రదాయాలు వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? అస్మదాచార్య పర్యంతం అని చెప్పినప్పుడు అదిగో లక్ష్మీనాథుడి దగ్గర మొదలు పెడితే మన వరకు కూడా వస్తుందన్నమాట. ఈ వచ్చినప్పుడు ఈ మధ్యలో మనకి మరి మనం ఏం చెప్పుకోవచ్చు? మధ్యలో ఎవరు వస్తారో మనకి నాభయాముల మధ్యమం అని మాత్రమే కాకుండా రామానుజులు కూడా మధ్యలోకి వెళ్ళిపోతారు అన్నమాట, మనకేమైనా చెప్పుకున్నట్టయితే. కాబట్టి అద్భుతమైన శ్లోకం లోపల మన అందరి ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కూరతాళ్వాన్ ఇదిగో శ్లోకాన్ని అనుగ్రహించారు. లక్ష్మీనాథ సమారంభం నాథ యామున మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్పండి. ఈ మహానుభావులే
కుర్తాళ్వాన్, కూరేశ మిశ్రులు అంటారు, శ్రీవత్సాంక మిశ్రులు అంటారు ఈ మహానుభావుని. ఆ మహానుభావుడు మనందరం కూడా నిత్యం కూడా ప్రతి నేను కూడా లేచి స్మరించదగినటువంటి మరొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు అందించారు. మనకందరికీ కూడా తెలుసు, మనం ప్రతిరోజు నిత్యం మనం చదువుతూనే ఉంటాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాని తృణాయమేనే అస్మద్గురోరు భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శరణము అన్న పదానికి అంటే మనకి ప్రపత్తి అని అర్థం. ప్రపత్తి అంటే ఏమిటి? నాకు ఇతరమైనటువంటి ఏ దిక్కు నాకు లేదు, నీవే నాకు దిక్కు, నీ పాద పద్మములే మాకు దిక్కు అని చెప్పడానికి ఏమంటామంటే మనం ప్రపత్తి అని చెప్పని అంటాం. అంటే ఈ ప్రపత్తి మనం ఎవరి పట్ల చేయాలి? మనతో పాటు సమానం అండి ఆయన కూడా, అయితే మనకంటే కొంచెం చిన్న స్టెప్లో ఉన్నాడండి. అట్లాంటి వాళ్ళ పట్ల ప్రపత్తి చెయ్యరు. మనకంటే కూడా అత్యంత ప్రభావశాలి, తర్వాత ఆయన్ని మనం చేరుకోలేమో, అంత గొప్పవాడు, అంత పెద్దవాడు, కానీ మన విషయం వచ్చేసరికి అత్యంత సులభుడు. అంటే మనకుండే కష్టాన్ని కానీ బాధని కానీ తీర్చగలిగేటువంటి సమర్థుడు. అటువంటి వాడిని మనం ప్రపత్తి చేయాలి. అయితే మనం ప్రపత్తి ఎవరి పద్ధతి చేస్తాం? సాధారణంగా ఇప్పుడు గజేంద్ర మోక్షం ఉంది, మరి ద్రౌపది కూడా ప్రపత్తి చేసింది, తర్వాత విభీషణుడు కూడా ప్రపత్తి చేశారు. వీళ్ళందరూ ఎవరి పట్ల ప్రపత్తి చేశారు? ఎవరి పాదాల పట్ల ప్రపత్తి చేశారు అంటే భగవానుడు శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాలయందు వాళ్ళందరూ ప్రపత్తి చేశారు. అయితే ఇప్పుడు మనం అత్యాస్వరూపుడు శ్రీరంగనాథుడు అత్యాస్వరూపుడు, తిరుమలలో వేయించేసినటువంటి శ్రీనివాసుడు అత్యాస్వరూపుడు, కాంచీపురంలో వరరాజస్వామి అత్యాస్వరూపుడు. మనం వెళ్ళి ప్రపత్తి చేస్తాం, కానీ ఏమో భగవంతుడు మన కర్మకి మనల్ని వదిలేయచ్చు. అవునండి, మేము ఎంత మనం భగవంతుని నమ్ముకున్నప్పుడు కూడా మేము మా కష్టాలు తప్పటం లేదండి, మా బాధలు తప్పటం లేదండి, ఏమోనండి అనేవాళ్ళు మనకి చాలా మంది కనిపిస్తుంటారు ప్రపంచ లోపల. అంటే ఏంటి? వీడు ప్రపత్తి చేయలేదా? చేశారు. కానీ ఏమవుతుంది అక్కడ మనకి పూర్వజన్మల్లో ఎన్నెన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి అది పాపరాశి కానీ పుణ్యరాశి కానీ భగవంతుడిని మనం పొందేలాగా చేయదుట. ఇది మన భగవంతుని పొందడానికి మన అడ్డం అంటుంటుంది. ఎప్పుడైతే అడ్డం పడుతుంటుందో ఈ పాపరాశి సమూలంగా ఇది నిర్మూలన అయ్యే వరకు కూడా భగవద్ అనుగ్రహం మన మీద ప్రసరించడానికి కొంత ఆలస్యం కావచ్చు. అక్కడ మనకు ఉదాహరణ గజేంద్ర మోక్షం లోపల 8 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. మడుగు లోపల గజేంద్రుడు 1000 దివ్య సంవత్సరాలు అందులోనే ఉన్నట్ట. ఎవరో గజేంద్రుడు అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు సరే మరి భగవంతుడు రావచ్చు కదా, వెంటనే ఒక మొసలిని సంహరించి కాపాడచ్చు కదా. అంటే మరి ఎందుకు ఆయన అలా ఉపేక్షించారు భగవానుడు? అంటే చిన్న విషయం ఒకటి చెప్తారు మన వాళ్ళు, ఏమీ లేదండి, ఆయన నేను అనుకున్నాడు, నన్ను నేను రక్షించుకోగలను అనేటువంటిది ఆయనకి ఒక నమ్మకం ఉండి ఆ నమ్మకంతో పోరాడారు మొసలితోటి. అది ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో, విఫలుడయ్యాడో, అప్పుడు ప్రాణములు ఠావులు తప్పే మూర్ఛ వచ్చే కావలే వరదా సంరక్షించు అని చెప్పినప్పుడు భగవంతుడు ప్రపత్తి చేశారు. అప్పుడు ఆయనకి తొందర వచ్చింది. ఎవరికి? భగవానికి. వెళ్ళేట శ్రీకిని చెప్పరు, తర్వాత శ్రీకిని చెప్పరు, శంఖ చక్రములు కైగోయి అందింపరు, మిల్లంబు చక్క అని అంటారు పోతన గారు. అలా బయలుదేరట. అందుకని మనకు శ్రీపరాశుల భట్టడు వారు విష్ణు సహస్రనామాల వ్యాఖ్యానం చేస్తూ భగవత్ త్వరాయై నమః, అలా భక్తుల్ని కాపాడాలని బయలుదేరు భగవంతుడికి త్వరకు నేను నమస్కారం చేస్తున్నావు అన్నారు. సరే, బాగానే ఉంది. అట్లా అక్కడ ఆలస్యం అవచ్చేమో, కానీ ప్రపంచంలో ఉండి కష్టాలు, బాధలు, నష్టాలు, రోజు ఉండేటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న మనకి వెంటనే మనకి కాపాడేటువంటి ఒక అభయహస్తం కావాలి. మన కంటి ముందరే ఉండేటువంటి మనకు ఆచార్యుడు మనకు కావాలి. అటువంటి వారు ఎవట కోరుతాడు వారు మనకి చెప్తున్నారు భగవద్ రామానుజుల వారు. కారణం ఏంటంటే మనకి భగవంతుడికి మనకి మధ్యలో ఉండి మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చేటువంటి ఉత్తమమైనటువంటి ఒక ఘటకుడు, ఒక మీడియా ఎవరంటే మనకి ఆచార్యుడు. అటువంటి వాడు ఎవరంటే భగవద్ రామానుజుల వారు నెంబర్ 1 ఆయన. కారణం ఏంటంటే ఒక పర్యాయం భగవద్ రామానుజుల వారు ఈ ప్రపంచంలో ఒక 100 సంవత్సరాలు వేంచేస్తున్నారు. 100 సంవత్సరాలు ఈ ప్రపంచంలో వేంచేస్తున్న తర్వాత శ్రీరంగనాథుడి సన్నిధికి వెళ్ళి వేంచేశారు. అక్కడ వేంచేశారు శ్రీరంగనాథుడి సన్నిధికి. ఏ స్వామి ఇలా వచ్చారు ఏమంటే విశేషం ఏమి లేదు స్వామి, నా స్థానంలో భట్టరు వారిని ఏర్పాటు చేశారు.
అన్ని స్థానాల లోపల జీవస్వాములు అందరూ ఏర్పాటయ్యారు. తిరుమలలో కానీ వారంలో ఎక్కడికి అందరూ ఉన్నారు. ఇక నేను మా యొక్క ఏదైతే మీ అనుగ్రహంతో మీ యొక్క శ్రీవైకుంఠ ఏదైతే నాకు అనుగ్రహించాలి అని ప్రార్థన చేశారట. చేస్తే స్వామివారు అన్నారట, స్వామి మీకు నేను ఇచ్చినటువంటి ఆయు ప్రమాణం ఎంతకాలం అని తెలుసు అని అడిగారట. అయ్యా 100 సంవత్సరాలు పూర్తయింది కదా అన్నారు భగవద్రామానుజులు. కాదండి, మీకు మేము ఇచ్చినటువంటి ఆయు ప్రమాణము 200 సంవత్సరాలు అని చెప్పారట రంగనాథుడు. కాబట్టి మీరు ఏం చేయండి, మళ్ళీ వెళ్ళండి, మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్ని పుష్కలంగానే ఉన్నాయి కదా, ఉండండి, ఆ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని అప్పుడు మీరు రండి, అప్పుడు చూద్దాం అన్నారట శ్రీరంగనాథుడు. మళ్ళీ మీరు వచ్చారు, మఠానికి వచ్చారు, ఇంకొక 20 సంవత్సరాలు ఉన్నారట. అంటే ఏంటంటే ఇప్పుడు 120 సంవత్సరాలు, అంటే 2 సార్లు షష్టి పూర్తి అయినట్టు లెక్క. 60, 60, 120 సంవత్సరాలు కదా. ఈ 120 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళాక భగవానుడి సన్నిధికి, అయ్యా ఇక ఈ ప్రపంచంలో నేను ఉండేటువంటి పరిస్థితి లేదు, అందరూ ఏర్పాటయ్యారు, ఇక నీ దివ్య సన్నిధానం ఏదైతే ఉందో, నీ దివ్య ధామం ఏదైతే ఉందో దాసుని అక్కడికి పిలిపించుకోవాల్సిందని ప్రార్థన చేశారట. అప్పుడు సరే ఏం చేస్తాం, వీరంతా మమ్మల్ని నిర్బంధిస్తున్నారు కనుక ఒక వరం ఇస్తాం, ఏదైనా నా సన్నిధికి వచ్చి ఉటి చేతులతో వెళ్ళేవాడు ఉండడు, నీకు వరం ఇస్తాం కోరుకోండి అన్నారట. అన్నప్పుడు చేతులు జోడించి, స్వామి హే భగవాన్ నాకు అన్ని ప్రపంచాలు అన్నీ ఇచ్చావు కదా, అన్నీ ఇచ్చిన వాడి మరి నా కోసం నేనేం వరం కోరుకుంటాను అన్నట స్వామి. అన్నప్పుడు శ్రీరంగనాథుడు అన్నట, స్వామి మీరు విరక్తుడు, విరాగుడు, సన్యాసుడు, నీకేం కోరిక మనసులో ఉండకపోవచ్చు, కానీ నీకు చెందిన వాళ్ళు ఉంటారు కదా, మీ శిష్యులు వాళ్ళందరూ ఉంటారు కదా, మీ సంబంధులు ఉంటారు కదా, అది కోసమైనా మీరు కోరిక కోరుకోవచ్చు కదా అన్నారట. అన్నప్పుడు వెంటనే ఒక కోరిక కోరాట, అస్మత్ సంబంధ జన్మావధే సమ్యక్ గచ్చంతు తే లోకం జనాన మోక్షాసనాత్ అని ఒక కోరిక కోరుకున్నట్టు. అంటే అర్థం మనకి మా సంబంధులు అలా వాళ్ళు, అంటే రామానుజీ వారి యొక్క వారి శిష్యుడు, మళ్ళీ వారి శిష్యుడు, మళ్ళీ వారి శిష్యుడు, అదే ఎంతమంది అవుతారండి. వాళ్ళ కాలం గడిచిపోతూ ఉంటే మళ్ళీ మన కాలం వస్తుంది, మన కాలం వచ్చిన తర్వాత మనం ఉంటాం, రేపు మళ్ళీ మన తరం, మన మనవాళ్ళు, మన ముని మనవాళ్ళు, అలా ఎంత తరం వరకు, ఎంతకాలం వరకు అంటే రామానుజుల వారి యొక్క సంబంధం మనకు ఉందా, అందరం కూడా తరిస్తాము. ఇది ఈ వరాన్ని వారు శ్రీరంగనాథుడి దగ్గర తీసుకున్నారట. సంబంధ చరమావధే సమ్యక్ గచ్చంతు తే లోకం జనాన శాస్త్రనాథు. దేవల వారు భగవన్ మీరు మాకు అనుగ్రహించే దివ్య లోకం ఏదైతే ఉందో, నా సంబంధులు అందరూ కూడా చివరి వరకు కూడా ఉండేవాళ్ళు, నాకు రామానుజ సంబంధం ఉంది అన్నారా, వాళ్ళందరూ కూడా మోక్షానికి పొందాలి, మీ సన్నిధం ఏదైతుంది, సన్నిధానం ఏదైతుందో అది వారికి మీరు అనుగ్రహించాలి అని చెప్పి అన్నట. అనగానే వారు అన్నట, తదాసు అస్తుతే మీకు వరం ఇస్తున్నాం సంతోషంగా అని చెప్పని శ్రీరంగనాథుడు బదులు పరిచయట. అందుగురించే ఒక చిన్న విషయం, మనకి ఎవరిని ప్రపత్తి చేయాలంటే రామానుజుల వారి యొక్క పాదపద్మాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రపత్తి చేయాలి. అందుకే మీరు ఒక విషయం గమనించండి, మనం తిరుమల వెళితే ఒక్క తిరుమలలో తప్ప ఎక్కడ ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినప్పటికీ కూడా భగవద్రామానుజుల వారు ఎట్లా ఉంటారండి, ఏ ముద్రలలో ఉంటారు, అంజలి ముద్రలలో ఉంటారు భగవద్రామానుజుల వారు. అంజలి అంటే ఏంటి, మనకు అంజలి ఏంటి, అంజలేతికి అంజలి అని చెప్పని, అంటే అంజలి పరమాముద్ర క్షిప్రం దేవప్రసాది అని చెప్పని మనకు నిఘంటు. అంటే కదా మనం ఒక్కసారి అంజలి చేసినట్టయితే భగవంతుడి యొక్క హృదయం ద్రవించ వీడి నావాడు, వీడికి మనం ఏమన్నా చెయ్యొచ్చు అనుకుంటా. ఈ అంజలి ముద్ర ఏదైతే ఉందో ఆ అంజలి ముద్రతో మన గురించి ప్రార్థన చేశాక భగవద్రామానుజుల వారు. కాబట్టి ఎక్కడ అన్ని సందర్భాలు కూడా ఒక్క తిరుమలలో తప్ప, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈయన ఆచార్య భగవద్రామానుజుల వారు. ఆచార్యుడు ఏ ముద్రలో ఉంటారు, ఎప్పుడు కూడాను ఉపదేశ ముద్రలలో ఉంటారు. మరి ఎప్పుడన్నా మీరు తిరుమలను ఎప్పుడు గమనించండి, భాష్యకాల సన్నిధి ఉంటుంది. భగవద్రామానుజుల వారు చక్కగా ఉపదేశ ముద్రలో వేంచేసి ఉంటారు అక్కడ. అలాగా మనం వరం తీసుకున్నట్ట. అయితే భగవద్రామానుజుల వారి సంబంధం అనేటువంటిది లేకుండా ఎవరికి మోక్షం అనేటువంటిది కలగదు అనేటువంటిది మన సాంప్రదాయంలో మనం చెప్పేటువంటిది. అట్లాగే మనకి మనందరూ ఉన్నాం, మన సంబంధం ఏంటి రామానుజుల వారితో అంటే రామానుజుల వారితో మనకి తిరువడి సంబంధము. తిరువడి అంటే వారి పాదపద్మాలు, వారిని ఆశ్రయించిన వాళ్ళు మహాత్ముని ఆశ్రయించాం కనుక మనం ఉందాం తెలుస్తున్నాం. మన సంబంధాన్ని ఏమనొచ్చు మనం, తిరువడి సంబంధం. అయితే మరొక సంబంధం ఉంది, తిరుముడి సంబంధం అని మరొకటి ఉంది. ఈ తిరుముడి సంబంధం అంటే భగవద్రామానుజుల వారికి ఆచార్యులు ఉన్నారు కదా, భగవద్రామానుజుల వారికి ఆచార్యులు ఎవరు, పై ఆచార్యులు పెరినంబి గారు ఉన్నారు, యామనాచార్య వారు ఉన్నారు, వారి పైన శ్రీరామకృష్ణ వారు ఉన్నారు,
శ్రీరామకృష్ణ వారి పైన పుండరీకాక్షుల వారు ఉన్నారు. తర్వాత పైన ఆచార్య పరంపర పైన కూడా మనకు ఉంది. అయితే ఈ పరంపర లోపల రామానుజుల వారికి ఆచార్యులు అయినందు మూలంగా వాళ్ళకి మోక్షం పై వాళ్ళకి కూడా నిరీక్షిస్తూ ఉంటారు. పైన ఆహా ఇప్పుడు ఈ మహానుభావుడికి రామానుజుల వారికి మేము ఆచార్యం అయ్యామే, అందు గురించి మాకు మోక్షం కలిగింది అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి రామానుజు వారి గురువులందరికీ కూడా వాపు ఎటువంటి సంబంధం అంటే తిరుముడి సంబంధం. శిష్యులందరికీ కూడా మనకి అస్మరాదులందరికీ కూడా తిరువడి సంబంధం, వారి పారపద్మాల సంబంధం. ఈ రహస్యం ఈ మహానుభావుడికి తెలుసు కూడతాడు వానికి. కాదు వారు ఏం చేశారు, నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ అంటే ఒక బంగారు పాదపద్మాలు ఉన్నాయట. ఎవరి బంగారు పాదపద్మాలు అంటే అచ్యుతుడికి బంగారు పాదపద్మాలట. అచ్యుతుడు అంటే ఎవరండి, శ్రీమన్నారాయణుడు వెంటనే చెప్తారు. అంటే అచ్యుతుడు అంటే ఏంటి, మనకు శృతి అనగా నాశనము. అచ్యుతుడు అంటే నాశనము లేనటువంటి వాడు అని అర్థం. ఒకటేమిటి దీనిలో కూడా ఆయనకు నాశనం లేదు, అప్రమేయుడు, అదేంటి మొత్తంగా భగవానుడు అదేడు. కానీ ఆయనని ఆశ్రయించిన వాళ్ళకి కూడా ఎటువంటి నాశనము ఉండదట. అది ఆయన యొక్క గొప్పతనం. అచ్యుతుడు అని ఆయనకు పేరు. యో నిత్యం అంటే నిత్యం అంటే ఏంటి, ప్రతినిత్యం అని కూడా. మరొక ఏంటి, ఆ స్వామి నిత్యుడు అంటే ఏంటి, ఎప్పుడు ఆయన శాశ్వతుడైన వాడు భగవానుడు. యో నిత్యమచ్యుత పదాంబుజ, పదాంబుజం. పదాంబుజం అంటే ఏంటి, వారి యొక్క పాదపద్మాలు. ఏమిటి, భగవానుడి యొక్క పాదపద్మాలు. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ అంటే ఏంటి, రెండు స్పృహనీయమైనటువంటి అందమైనటువంటి కారు తామరల వంటి ఆ యొక్క పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో ఈయనకి మహామోహంత. ఎవరికి, ఈ యొక్క భగవద్రామానుజుల వారికి ఆ పాదపద్మాలు ఒక పక్కన. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేది సమస్త భోగాలు ఏదైనా తీసుకోండి, గృహ క్షేత్ర ఆరామ ఇత్యాది మీరు ఏమైనా కూడా తీసుకోండి. ఇవి తీసుకున్నప్పటికీ కూడా ఇవన్నీ ప్రాపంచిక విషయాల్లో ఉండేటువంటి వస్తువులు అని వీటిని అంటాం. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత సవితరాని తృణాయమేనే. తృణాయమైన తృణం అంటే ఒక గడ్డి పరక. భగవంతుని యొక్క ఆ పాదపద్మాలతో కనుక పోల్చినట్టయితే వాటి మీద ఉన్నటువంటి అత్యంత వ్యామోహంతో ఈ ప్రపంచంలో ఉండే వస్తువులు అయితే ఉన్నాయో ప్రాపంచిక వస్తువులు, వీటన్నిటినీ కూడా ఒక గడ్డి పరకలాగా చూస్తారో అటువంటి పరమ విరక్తుడైనటువంటి పరమ విరాగుడైనటువంటి మహానుభావులు ఎవరైతున్నారో, ఎవరండి ఆ మహానుభావులు? యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత సవితరాని మేనే. వారు ఎవరో కాదండి, అస్మద్గురో. అస్మద్గురు అంటే ఏంటి, మా ఆచార్యుడైనటువంటి మా గురువులైనటువంటి అస్మద్గురో ఎవరండి అంటే సాక్షాత్ వారు భగవానుడే. భగవంతుడికి తర్వాత రామానుజుల వారికి ఒక తేడా, ఒక వ్యత్యాసం అనేది మాకు లేదు. కాబట్టి ఏమంటున్నారు, అస్మద్గురో భగవతోస్య దయైక సింధో. దయైక సింధో, భగవంతుడి కరుణ కంటే కూడా భగవద్ రామానుజుల యొక్క కరుణ అనేటువంటిది అపారమైనటువంటిది. భగవంతుడు ఈ ప్రపంచం లోపల రెండు లోకాలు సృష్టించాడు, స్వర్గం అనేటువంటిది, నరకం అనేటువంటిది. మన కనుక పుణ్యకర్మ కనుక చేసుకున్నామా స్వర్గాది లోకాలకు వెళ్ళమంటాడు. నరకాది లోకాల లోపల పాపకర్మ చేసుకున్నవాడు నరకాది లోకాలకే వెళ్తాడు. భగవంతుడు అనుకుంటాడట, వీళ్ళందరూ వచ్చి నా పాదపద్మాలు ఆశ్రయించాలి, ఆశ్రయించకపోయినా ఏముంది, మంచి చేసుకున్నవాడు అడిగిపోతాడు, చెడు చేసుకున్నవాడు ఆ లోకానికి పోతాడు అన్నట్టుగా ఉంటాడట. కానీ కరుణ ఉంటుంది ఎప్పుడు, తన పాదపద్మాలు ఆశ్రయించగలన్నా వస్తే అవన్నీ మాకు వద్దయ్యా, పుణ్యం కానీ పాపం కానీ కర్మలు బట్టి వచ్చేటువంటివి, కానీ మేము వచ్చి నీ పాదపద్మాలు ఆశ్రయిస్తాము, మాకు అవన్నీ అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే రామానుజుల వారి కరుణ ఎటువంటిది అంటే అఘటిత ఘటనా సమర్థులని భగవద్రామానుజుడికి పేరు. ఎంత మహాపాపి అయినప్పటికీ కూడా వాడిని దగ్గర చేర్చుకొని హక్కున చేర్చుకొని అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి, నాయన భగవానుడు ఉన్నది మన కోసమే, కాబట్టి ఇక నుంచి పాపం చేయకు, ఈ పాప పంచడానికి అడుగు పెట్టకు, ఇదిగో ఆ భగవంతుడే నమ్ముకో అని చెప్పని చూపించేటువంటి మహానుభావుడే మనకి భగవద్రామానుజుడు. కాబట్టి భగవంతుడి కంటే కూడా భగవద్రామానుజులే అఘటిత ఘటనా సమర్థులు అంటారు మన పూర్వాచార్యులు. కాబట్టి నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత సవితరాని తృణాయమేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. రామానుజస్య చరణౌ. చాలా మంది ఏమంటారు చదివేటప్పుడు పాపం మన వాళ్ళు చాలా స్పీడ్గా వస్తుంటారు కదా, కాబట్టి చరణం చరణం అంటారు. చరణం కాదు,
చరణం అంటే ఇది ఒకటే, చరణం అంటే ఏంటంటే రెండు, ఎందుకంటే రెండు ఉంటాయి కదా చరణం. ఎటువంటి రెండు చరణములు అంటే భగవద్ రామానుజుల యొక్క పాదపద్మాలు. రామానుజ చరణం శరణం ప్రపత్తి అంటే వారి యొక్క పాదపద్మాలని మేము ఆశ్రయిస్తున్నామని చెప్పి దీనికి అర్థం. ఈ అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందిస్తూ పూర్వసాయిడ్వాన్ దేశం ఇచ్చినటువంటి మహానుభావులు యోనిత్యమచ్చుగా పదాంబుజ అనేటువంటి శ్లోకాన్ని. కాబట్టి మనం ఏం చేయాలి? భగవద్ రామానుజీ వారిని త్రికరణ శుద్ధిగా మనం వారి యొక్క పాదపద్మాలు ఆశ్రయించాలి. వారి పాదపద్మాలు ఆశ్రయించడం అంటే ఇప్పుడు మరి భగవద్ రామానుజులు ఉన్నారా అంటే మనకి మన ఆచార్యులే ఏం చేస్తారు? నేను కాదు మీకు ఉపదేశించారు ఈ మంత్రాలన్నీ కూడా. ఈ మంత్రాన్ని ఎవరు ఉపదేశం చేస్తున్నారు దీని లోపలంటే మాలో మా పూర్వాచార్య ఎవరుతున్నారు, మా గురువారు మాలో ఉండి ఇదిగో ఈ మంత్రాన్ని మీకు ఉపదేశం చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చేస్తారు మనకి. మరి వారి గురువు అంటే మీ గురువు గారు యొక్క గురువు గారు, మీ ఆచార్యుడు యొక్క ఆచార్యులు వారేమనుకుని ఉండవచ్చును. మేం కాదండి, మాకు అంత సమర్థత ఎక్కడిది, మా ఆచార్యులు ఎవరుతున్నారు వారు మా మనసులో ఏం చేసి ఉండి ఇదిగో మీకు ఈ విధంగా సమాచారాలు పంచ సంస్కారములు అనేటువంటి మేము చేస్తున్నాము అని చెప్పి వారు అంటారు. అలా వెళ్తున్నప్పుడు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, వెనక్కి వెనక్కి వెనకలా వెళ్తున్నప్పుడు భగవద్ రామానుజుల వారి వరకు వెళ్తుందిట. ఎందుకంటే ఆయనే మనకి అష్యూరెన్స్ అనేది మనకు వారు ఇచ్చారు. ఎటువంటి అష్యూరెన్స్ అంటే ఇదిగో మా దగ్గరికి ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు మోక్షం ఇవ్వాలి అని స్థిరంగా మీరు ప్రార్థన చేశారు కదా. కాబట్టి మనందరూ కూడా ఏ పాదపద్మాలు ఆశ్రయించాలంటే భగవద్ రామానుజుల యొక్క పాదపద్మాలు ఆశ్రయించాలి. కాబట్టి కోరతాడు వాళ్ళకి ఏమి ఇచ్చారు? రెండు ఇచ్చినటువంటిది లక్ష్మీనాథ సమారంభం నాదయామల మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అనే పరంపర ఒకటి. దాని తర్వాత యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత సరితరాని తృణాయమేనే అస్మద్గురోర్ భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్య అని చెప్పారు. తర్వాత చాలా సాంప్రదాయాలు లోపల ప్రపంచంలో చాలా సాంప్రదాయాలు అన్నీ గొప్పవే, కానీ మన సాంప్రదాయానికి ఉండేటువంటి విశిష్టత ఎక్కడ వస్తుందంటే దీనికి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఉన్నారు. అందులో వారికి ఏమి ఇచ్చారు? దీంట్లో శంకర భగవత్పాదులు అన్నారు. అంటే భగవంతుడి యొక్క పాదపద్మాలు ఆశ్రయించినటువంటి శంకరాచార్యులు వారు అని దానికి అర్థం. కానీ ఇక్కడ మందానికి ఏమవుతుంది? భగవద్ రామానుజులు అని చెప్పని. అంటే ఏంటి భగవద్ రామానుజులు అంటే సాక్షాత్తు భగవంతుడే రామానుజుల వారు అని చెప్పని. అది ఇంత గౌరవ స్థానం మనకి రేవర్లకి అంటే మన భగవద్ రామానుజుల వారికి మరొక అద్భుతమైన పేరు ఏంటంటే ఎంబెరుమానారు అంటే నాకు రక్షకుడు ఈ ప్రపంచంలో వీరు అనేటువంటిది. అయితే మరొక విషయం ఏంటంటే అసలు రామానుజుల వారి ఈ ప్రపంచంలో ఇంత ప్రాముఖ్యత ఉంది కదా, మీరు ఎవరండి అసలు ఈ మహానుభావుడు అన్న దాంట్లో కదా పెద్ద పెద్ద వాళ్ళే చర్చించుకున్నాక ఆ రోజుల్లో భగవద్ రామానుజుల వారు నేర్కోటకు ఏం చేశారు. నేర్కోటకు ఎప్పుడైతే వారు ఏం చేశారో వారు అద్భుతంగా ఒక గొప్ప ప్రవచనాన్ని అనుగ్రహించారు. అక్కడ నేర్కోట లోపల ఒక రోజున అనుగ్రహిస్తే వాళ్ళందరూ కూడా చర్చ ఇది ఎవరండి ఈ మహానుభావుడు ఏం చర్చ అంటే శేషోవా జ్ఞనాథోవా శ్రీపతి వ్యతిసాత్వికై వికల్ప్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం అన్నట్ట. అంటే కొంతమంది అనుకున్నటువంటి చర్చించుకుంటున్నారు వాళ్ళు ఎవరిని శేషోవా వీరు సామాన్యుడు కాదండి. ఇప్పుడు ఈ రామానుజుల వారు ఎవరండి వీరు? సాక్షాత్తు ఆదిశేషుడే 1000 ఫణములు కలిగినటువంటి ఆదిశేషుడు ఉన్నారో వారే ఈ రామానుజులు అని కొంతమంది అలా కాదండి. శేషోవా సైన్యనాథోవా ఇంత ప్రపంచం మొత్తాన్ని దేశం మొత్తం ఇచ్చారు. అందరూ కూడా భగవంతుడి పాదపద్మాల పట్ల ఆసక్తులైనగా తీర్చిదిద్దారు. అంటే ఇంత సమర్థత ఉంది అంటే వీరి దగ్గర సాక్షాత్తు వీరి విశ్వసేన వారే అయి ఉంటారు అని చెప్తున్నారు. అంటే విశ్వసేన వారికి ఉన్న పేరు ఏంటంటే దానికి ఈనాథుడు అంటాం కదా, ధనాధ్యక్షుడు తర్వాత సైన్యాధ్యక్షుడు అని కదా ఆయన పేరు, సేనని మొదలయ్యాలని కదా వారికి పేరు విశ్వసేన వారికి. కాబట్టి శేషోవా అని కొంతమంది, సైన్యనాథోవా అని మరి కొంతమంది. అంటే విశ్వసేన వారు అయి ఉండొచ్చును ఈ రామానుజుల వారు అని. శోవా సైన్యనాథోవా శ్రీపతి శ్రీపతి అంటే అబ్బాయి వీరందరూ కాదండి సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్పి మరి కొంతమంది అన్నారట. అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ప్రపంచంలో అవతరించి ఉండవచ్చునా అంటే ఒక విషయం చెప్తారు. దీంట్లో మనకు అర్థం కావాలంటే భగవంతుడి యొక్క వ్యూహాలు మనకి తెలియాలి. వ్యూహాలు కదా భగవంతుడికి. ఇటువంటి వ్యూహాలు అంటే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వసుదేవ అనేటువంటివి 4 వ్యూహాలు భగవానుడికి. ఈ 4 సమానమే. సంకర్షణుడు వేరునో వాసుదేవుడు వేరు కాదు, అనిరుద్ధుడు వేరు కాదు.
తనను తానే ఒక 4 కింద భగవంతుడు జగత్ రక్షణ అని చెప్పండి. ఇందులో సంకర్షణుడు అనేటువంటి ఒక అవతారం భగవానుడికి. సాక్షాత్ భగవానుడే ఆయన. సంకర్షణుడు ఎక్కడుంటాడండి ఆయన అంటే పాతాళ లోకంలో ఉంటాడట. అక్కడ మీకు గొప్ప చీకటి ఉంటుందట. ఎప్పుడైతే సంకర్షణ భగవానుడు అక్కడ ఉంటాడో చీకటి ఉండదు అక్కడ. ఒక 1,000,000 సూర్యుడు కనుక ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి కూడా అక్కడ ఉంటుంది. ఆ ఫణాలు 1000 ఫణాలతో ఉంటారట. అనంతులు అక్కడ ఉంటారట. ఆయన్నే సంకర్షణుడు అంటారట. ఆ ఫణాల మీద ఉండేటువంటి మణులు ఏవైతే ఉంటాయో ఆ మణుల యొక్క కాంతి ఆ ప్రభకి ఇక పట్టపగలు కాదు, ఇంకంతకంటే మించి 1,000,000 సూర్యులు క్రమప్రమోభ అన్నప్పుడు ఇంకంత మించింది లేదు కదా. అట్లా ఉంటారట భగవాన్ అక్కడ. మరి ఆ సంకర్షణుడు ఎవరండి? సాక్షాత్ లక్ష్మణస్వామి కదా. తర్వాత అవతారంలో అక్కడే ఆ తర్వాత అవతారంలో మనకి బలరాముడు కాదు. ఆ బలరాముడే తర్వాత వచ్చిన మన భగవద్రామాంజలి వాడు కాదు. ఇది పర్యాయం. అదే మేల్కోట లోపల ఒక పర్యాయం ఒక కాలక్షేపం అయింది. కాలక్షేపం అయినప్పుడు అక్కడ స్వాములందరూ కూడా అనుకుంటారు అన్నమాట. ఏమని దీంట్లో కూడా అనంత ప్రథమం రూపం. ఓహో బాగుంది. లక్ష్మణం బలభద్రతుతీయస్తు కలౌ కశ్చిత్ భవిష్యతి అని ఒకరు అనుకున్నట్టు ఒక శ్లోకం. యాదవగిరి మహత్యం అనేటువంటిది ఒకరు ఉంది. యాదవగిరి మహత్యం అనేటువంటిది అది అనుకున్నానని చెప్తారు మేల్కోట. అది ఎదుగిరినాథుడు అని కదా స్వామికి పేరు. అందులో ఏముంది అనంత రూపం. అనంతుడు ఆదిశేషుడు ఎలా ఉంటాడంటే ఆయన మొట్టమొదటి రూపం సంకర్షణుడు అంటే అనంతుడు ఆదిశేషుడు అందుకు అంటాడు. లక్ష్మణ తత్పరం అంటే దాని తర్వాత అవతారం ఎవరు? లక్ష్మణ స్వామి అంటే రామానుజుడు అన్నట్టు లక్ష్మణస్వామి కదా. దాంట్లో 2వ అవతారం అనంత ప్రథమం రూపం లక్ష్మణ తత్పరం అరభద్రతుతీయస్తు అంటే తర్వాత 3వ అవతారం అవుతా అదే ఆ యొక్క అనంతుడు యొక్క 3వ అవతారం ఏమిటి అంటే బలరాముడు ఏమిట. బలరాముడు కృష్ణ భగవానుడికి అన్నమైనటువంటి బలరాముడు. సరే ఇంతవరకు బాగానే ఉంది. ఒక్కొక్క యుగంలో ఒకడు అనంత ప్రథమ రూపం అనుకున్నప్పుడు ఎప్పుడో కృతయుగం లోపల, దాని తర్వాత త్రేతాయుగంలో లక్ష్మణస్వామి, మరి ద్వాపర యుగం లోపల బలరాముడు, దాని తర్వాత మరి కలియుగంలో ఎవరండి? కలో కచ్చిత్ భవిష్యత్తు అన్నారు ఆ లోపల. కలియుగం లోపల వారు అవతరించారు, వారు ఒకరు ఉన్నారు అని చెప్పి ఒక మాట చెప్పాక కానీ కలియుగంలో ఎవరు అనేటువంటిది చెప్పలేదు. అయితే ఆ సందర్భంలో సరే దీని తర్వాత వాళ్ళంతా ఇలా చర్చించుకున్నారు. శ్రీరంగానికి ఇవేం చేశారు వీళ్ళందరూ కూడా. మళ్ళీ ఇదే శ్లోకం ఇదే ప్రస్తావన వచ్చింది. వచ్చినప్పుడు మరి శ్రీరంగంలో ఏం చేస్తున్నారు కదా భగవద్రామాంజుల వారు. అప్పుడు ఏం చెప్పారట, ఈ చర్చ ప్రస్తావన 2వసారి ఎక్కడ వచ్చిందిట? ఈ పెరియనంది గారు ఉన్నారు కదా రామాంజుల ఆచార్యులు పెరియనంది గారు, వాళ్ళు ఏమంటాం మనం మహాపూర్ణ వారు అంటాం. ఆ మహాపూర్ణ వారి తిరుమాళిక అంటే వారికి గృహంలో చర్చ వచ్చిందిట. అప్పుడు ఉడేవాళ్ళు ఏం చేశారు అంటే మన భగవద్రామాంజుల వారు ఆచార్య గృహానికి ఏం చేశారట. ఏం చేసినప్పుడు అందరూ అడిగేం దాసులందరికీ కూడా ఒక చిన్న సందేహం ఉంది. చెప్పండి చెప్పండి. సంశయాత్మాది నష్టతి, సంశయం కనుక ఉన్నట్టుంటే నశిస్తారు, చెప్పండి చెప్పండి అన్నారట. అయ్యా యాదగిరి మహత్యం నేను పారాయణ చేస్తున్నప్పుడు ఒక చిన్న సందేహం, అంత ప్రథమం రూపం అన్నారు అంటే అనంతుడు అని. తర్వాత తత్పరం లక్ష్మణస్వామి ఏం చెప్పన్నారు అది నాకు అర్థమైంది. త్రేతాయుగం లోపల బలభద్ర తృతీయస్తు అన్నారు అంటే బలరాముడు అని చెప్పాలి ద్వాపరుడు, అది కూడా నాకు అర్థమైంది. కలౌ కచ్చిత్ భవిష్యత్తు అంటే వారు ఎవరండి? ఆ అవతరించిన వారు మహాపురుషులు ఎవరు అని చెప్పని అడిగారు. అడిగినప్పుడు ఈ సందేహం ఇప్పుడే తీస్తుంది అని చెప్పిన వెంటనే అమ్మా అతుడాయ్ లోపల మీ తిరువారాధన లోపల ఒక విగ్రహం ఉంటుంది, చిన్న విగ్రహం ఉంటుంది, ఒకటి దాన్ని బయటికి తీసుకురా అన్నట్టు. అంటే అడిగానని చెప్పని ఆచార్య పుత్రి అది అతుడాల గారు ఒక చిన్న విగ్రహం మారు మీడియం సైజ్ అయితే ఒక చిన్న విగ్రహం తీసుకొచ్చి ఒక త్రిపాది అంటే ఏంటంటే ఒక ట్రైపాడ్ స్టాండ్ అంటాను చూసారా ముక్కాలి పీట దాని మీద వెంచర్ చేసిందిట. అప్పుడు భగవద్రామాంజలి వారు అన్నారట అనంత ప్రథమం రూపం అని ఆ విగ్రహాన్ని చూపించారట. ఇదిగో అనంతుడు ఎవరు అనుకుంటున్నారు, అదిగో ఆ విగ్రహమే అని దాన్ని చూపించారు. అనంత ప్రథమం రూపం చూపించారు. ఆహా అలాగా వారేనా అనుకున్నారు. తర్వాత లక్ష్మణ తత్పరం వారే లక్ష్మణస్వామి అని. అహో బాగుంది. అదిగో వారే అని చెప్పన్నారు. అన్న తర్వాత మరి కలౌ కచ్చిత భవిష్యత్ అని చెప్పారు కదా దానికి అవరే ఇవరు అన్నట్ట. అంటే వారే వీరు అనే ఒక మాట అన్నట్ట. అని ఏం చేశాక ఆ యొక్క ఆ విగ్రహం దాన్ని చక్కగా ఆలింగనం చేసుకున్నారట. ఎప్పుడైతే దాన్ని ఆలింగనం చేసుకున్నారో వెంటనే ఆ విగ్రహం మాయమైంది. అంటే ఏమిటి వీటి యొక్క భగవద్రామాంజలి యొక్క తిరుమేని అంటాం కదా బాగా ఆ విగ్రహం అంతర్ధానం అయిందిట. అప్పుడు స్వాములందరికీ కూడా అర్థమైందిట సాక్షాత్తు భగవద్ రామాంజులు అంటే ఎవరో కాదు, ఈ 3 కూడా మనం తీసుకోవచ్చు. కేశోవ సంజనాథోవ శ్రీపతి దేవి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై అంటే మహాప్రాజ్యులు అంటే ఏంటి
చాలా పరమ భాగవతోత్తములు చర్చించుకున్నారు ఆ రోజున. అంటే ప్రపంచంలో మనకి అజ్ఞులు, విజ్ఞులు, ప్రాజ్ఞులు, మహాప్రాజ్ఞులు అని చెప్పని 4 వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఈ ప్రపంచంలో ఉంటారు. అంటే అజ్ఞులు అంటే ఏంటి? ఏమి తెలియకుండా ఏదో తినే వాళ్ళ కొత్త రోజు మామూలుగా ఉంటే ఏదో జీవించే వాళ్ళు అజ్ఞులు. మరి విద్యులు అంటే ఏంటి? కొంచెం వాళ్ళకి ప్రపంచంలో నేనేంటి, ఏం చేయాలి, కుటుంబం బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇట్లాంటివన్నీ ఉంది, ఉచిత అనుచిత అనేటువంటి ప్రవర్తన తెలిసిన వాళ్ళు విద్యులు అనొచ్చు. అజ్ఞులు, విద్యులు. ప్రాజ్ఞులు అంటే ఏంటి? కొంచెం మహాభారతం కానీ రామాయణం కానీ ఇట్లాంటి వీటిలో కొంచెం ధర్మాలు అవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దమైన వాళ్ళు, వాళ్ళని ప్రాజ్ఞులు అనొచ్చు. మహాప్రాజ్ఞులు అంటే ఎవరో తెలుసునా? నాకు భగవంతుడు తప్ప మాకు ఇతరమైనటువంటి ఏది మాకు తెలియదు, ఈ ప్రపంచం నాకు సర్వము కూడా శ్రీమన్నారాయణుడే, వాసుదేవ సర్వమితి అనేటువంటి మహానుభావులు ఎవరుంటారో వాడు మహాప్రాజ్ఞుడు. అంతేకాకుండా మాకు మా ఆచార్యుడు తప్ప తన దైవతం నాస్తి అనుకునే మహానుభావులు వాళ్ళందరూ కూడా. అటువంటి మహానుభావులు ఎవరుంటారో సుఖయోగీంద్రులతో పోల్చగలిగినటువంటి వాళ్ళని మహాప్రాజ్ఞుడు అంటారు. అటువంటి మహానుభావులందరూ కూడా సమావేశమై వాళ్ళందరూ ఏమన్నారు తెలుగు? శేషోవా సంజనాభోవా శ్రీపతి వేటి సాత్వికై వికర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకాలాయ మంగళం అని చెప్పి అన్నట్ట. కానీ మనం ఏమంటాం? సాధారణంగా వారిని భగవద్ రామానుజుడు అంటాం. కొన్ని టర్మ్స్ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి టర్మ్స్ అంటే దీంట్లో మనకి పరంపరలో ఎలా ఉంటుందంటే దీంట్లో ద్రావిడ భాషలో ఒక చక్కటి వారికి బిరుదనండి లేకపోతే వారి పేరనండి ఒకటి ఉంటుంది. తర్వాత సంస్కృతంలో కానీ వారి తగ్గండి పెట్టిన ఒక నామధేయం అనేది ఒకటి ఉంటుంది. అది విశేషం అన్నమాట. ఉదాహరణకు మనకి భగవద్రామానుజులు వారు ఉన్నారు. భగవద్రామానుజుల వారికి ఏమంటాం? వారిని మనకి లక్ష్మణార్యుడు, రామానుజాచార్యుడు అనేటువంటి మనకి మామూలుగా సంస్కృతంలో నామధేయం. అదే ద్రావిడ భాషలో ఉరేవర్, ఎంబెరుమానార్ పేరు వారికి దీంట్లో ఉన్నాయి. సరే, మరి మనకి దీని తర్వాత వారొకరే కాకుండా మనకి అస్మద్ గురుభ్యో నమః, అస్మద్ పరమ గురుభ్యో నమః, అస్మద్ సర్వ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాన శ్రీ పరాంకుశ దాసాయ నమః. పరాంకుశ దాసుడు అంటే ఎవరు? మనకి పెరినంది గారు. అంటే మనకు అందరి పెరినంది పేరుతో ప్రఖ్యాతులు. కానీ అసలు పేరేంటి వాళ్ళు అంటే మహాపూర్ణులు అంటాం. మహాపూర్ణుల యొక్క ద్రావిడనామం ఏంటంటే మనకి పెరినంది. దాని తర్వాత మనకి వాళ్ళు 6 ఆచార్యులు ఉంటారు. పెరినంది ఆచార్యులు శ్రీమతి యామునమునయే నమః, యామునాచార్యుల వారు. యామునాచార్యుల వారిని మనం ఎవరి పేరుతో సాంప్రదాయంలో తెలిసినటువంటి పెద్దవాళ్ళంతా ఏం పేరు చెప్తారు? వచ్చిన వారికి ఆడవందార్ అంటారు. ఆడవందార్ అందుకే మనకి స్తోత్రోత్వం ఉంటుంది, వారు అనుగ్రహించినటువంటిది. పెద్దలందరూ మనం స్తోత్రోత్వం అంటాం, వాళ్ళు ఆడవందారు స్తోత్రం ఉండాలని అంటారు. అయితే మరి వారి ఆచార్యులు ఎవరండి? ఆడవందారు యొక్క ఆచార్య యామునమునయే నమః, శ్రీరామ మిశ్రాయ నమః. శ్రీరామ మిశ్ర వారికి ద్రావిడ భాషలో పేరు మనక్కాల్ నంది. శ్రీరంగం దగ్గర మనక్కాల్ అంటే ఒక ఊరు, వారి స్వస్థలం అది. కాబట్టి అక్కడ వచ్చినటువంటి శిష్యుడు అని వారి పేరు మనక్కాల్ నంది. మనక్కాల్ నంది శ్రీరామమిశ్ర అన్నమాట. శ్రీరామమిశ్రాయ నమః అన్నప్పుడు వారి ఆచార్యులు ఉన్నారు కదా, శ్రీ పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షులకి ఒక ద్రావిడంలో పేరు పుణ్యకొండ అన్నటువంటిది. పుండరీకాక్ష శ్రీమన్ రామునే నమః. తర్వాత శ్రీమతే శతగోపాయ నమః. శతగోపుల వారికి మనకు తెలుసు, శతగోపులు అన్నదానికి మనకి తమిళంలో పేరు మనకి నమ్మాడువారు, మన ఆడువారు అని చెప్పని. శతగోపాయ నమః, శ్రీమతే శతగోపాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. విశ్వక్సేనుల వారికి ఏం పేరు అంటే ద్రావిడ భాష లోపల ఇందాక మనం చెప్పుకున్నాం, సేనై మొదలయారు అని వారికి పేరు, సేన మొదలయారు అని చెప్పిన వారికి. శ్రీయై నమః. ఏమండి అమ్మవారికి కూడా ద్రావిడ భాషలో పేరు ఉంటుందా? ఉంది. అమ్మవారు ఏమంటాం మనం? పిరాట్టి అంటాం. పిరాట్టి, పిరాన్. పిరాట్టి అంటే మనకి ఉపకారకురాలు అని పేరు అర్థం. పిరాన్ అంటే మనకి ఉపకరించేటువంటి వాడు, ఉపకారకుడు అని పేరు. అయితే అందరికంటే పెద్దవాళ్ళు కదా వీళ్ళు. కాబట్టి శ్రీ అయిన మహాన్ మనం చెప్పినప్పుడు పిరియ పిరాటియార్ అంటాం. పిరియ పిరాటి అంటే మనకి అమ్మవారు అందరికీ చెప్పొచ్చు మనం, కానీ విశేషంగా మనకి శ్రీరంగనాథ్యాన్ని పిరియ పిరాటియార్ అని చెప్పని అంటాం. తర్వాత ఆయన ఉన్నారు, ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు. శ్రీ అయి నమః, శ్రీధరాయ నమః. శ్రీధరుడు. శ్రీధరుడు అంటే మనకి సాక్షాత్తు భగవానుడు. ఆయనకు పేరుందా అంటే ఉంది. ఆయనకి ఏం పేరు? మనకు అందరికీ తెలిసిన పేరు పెరుమాళ్ళు. అంటే పెరుమాళ్ళు పెరియ పెరుమాళ్ అంటే ఏంటి? మనకి పెద్ద పెరుమాళ్ళు, అంతకంటే మించిన వాడు లేడు అన్నటువంటి మాట. కాబట్టి ఇట్లా ద్రావిడంలో ఈ విధంగా ఇది ఉంటుంది. ఈ రకంగా ఈరోజు వేరే ఒక విదేశంలో మేముండేది స్వదేశం, వీరందరూ ఉండేటువంటి విదేశం. కానీ సాంప్రదాయం మనందరినీ కూడా కలిపింది, చక్కటి బాట అనేది కూడా వేసింది. ఇక మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం
చిన్నజీ స్వామి వారు ఈ ప్రపంచంలో అవతరించిన మహానుభావులు, ది గ్రేట్ లాస్ట్ ఆచార్య మనవల మహమ్మలు అనుకుంటే అది ఇంకా మనకు అంతరించలేదు. మన మధ్యనే మనం చాలా మంది గుర్తించలేని వాళ్ళు వాళ్ళ అజ్ఞానం. కానీ మన మధ్య ఉండి మనందరూ కూడా ఈరోజు ఇంతటి వైభవాన్ని మనకు అనుభవించిన మహానుభావులు అవుతుంటారు. మనకు కేవలం ఈ ఇదండి చిన్న శ్రీమన్నారాయణ జయస్వామి వారి మహానుభావులు. వారు చక్కగా అక్కడ అమెరికాకి అక్కడ ఏం చేయటం, చక్కగా అందరి మధ్యన అక్కడ ఒక సులభ వాతావరణాన్ని అక్కడ కల్పించడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి విశేషాలు, మంత్రార్థాలు, సమాసనాలు ఇవన్నీ కూడా అనుగ్రహించడం. మై గాడ్, నిజంగా చెప్పుకుంటే అది కృషి నా భూతో నా భవిష్యత్తు. కానీ దీంట్లో మనం మొట్టమొదటిసారిగా మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసినటువంటిది చిన్నజీవ స్వామి వారికి. చక్కని మొత్తం మీతో మాట్లాడుకునేటువంటి భాగ్యం అనేటువంటి కలిగింది. దీనికి చాలా 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 మనసులో ఆనందపడుతున్నాం. మళ్ళీ ఇటువంటి భాగ్యం మళ్ళీ మనకి పెరుమాళ్ళు కలగజేయాలని చెప్పని అంటే ఇందులో మా సతీష్ భూపతి గారు అన్నారు, దీని లోపల మళ్ళీ ధర్మమాసం లోపల అని చెప్పని అన్నప్పుడు సరే సంతోషంతో దానికి అంగీకరించాం. ఎందుకంటే నిజానికి అది కొద్ది కొట్టుకోవడానికి శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే సాయంకాలం కలెక్షన్ ఎలాగో ఉంటుంది, ఉదయం కూడుకొని ఒక సేపు అనుకున్నప్పుడు దాంట్లో శ్రమపినప్పుడు కూడా మన భగవంతుడు ఆచార్యం ఇంకా మనకు అందించారు. ఈ కొద్దిపాటి శ్రమ మనం పడలేమా అన్న దీంతో సంతోషంతో దీన్ని అంగీకరించడం అనేటువంటిది జరిగింది. తర్వాత మీకు అందరికీ అక్కడ ఉన్నటువంటి మన బంధువులందరికీ, భగవద్ బంధువులందరికీ కూడా శ్రీనివాసుడు మన ఆత్మీయులు అందరూ కూడా అనేకమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాలు భగవద్ ఆచార్య కైంకర్యనిష్టని పుష్కలంగా అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ మీకందరికీ కూడా అనేకమైనటువంటి మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ.